కేసీఆర్ ఎలాంటి ప్రజలకి నష్టం చేయలేదు, చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారంటారు. కేసీఆర్ కి ఇప్పటికి కూడా 33% యాక్సెప్టెన్సీ ఉంది. మీరు మొన్న టైమ్స్ సర్వే చేసింది. తెలంగాణలో ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఎవరిని సీఎం గా కోరుకుంటున్నారు అంటే ఇప్పటికీ కేసీఆర్ అని చెప్తున్నారు. 33%. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ 21-22% ఇచ్చిళ్ళు. కేసీఆర్ కి స్టిల్ నౌ 33% యాక్సెప్టెన్సీ ఇచ్చిళ్ళు. ఎక్కడ పోయింది కేసీఆర్ టీఆర్ఎస్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలో 40 మందిని మార్చితే బాగుండేవు. అవును, అంటే వాళ్ళకి మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేసేసరికి అక్కడ. రెండోది కేటీఆర్ అనే వ్యక్తి సీఎం క్యాండిడేట్ ఎక్స్పోజర్ అయిన వ్యక్తి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అవును, ప్రవళిక అనే అమ్మాయి చనిపోయింది, నువ్వేం చేయాలి ఆ పొజిషన్ నుండి? దీనిపైన ఈ సమస్య పైన ఒక సమగ్ర దర్యాప్తు చెప్తున్నాం, నివేదిక వచ్చినాక మాట్లాడుతాను అయిపోయి. ఆమె పర్సనల్ ఇష్యూ గురించి నీకెందుకు తెలుసు? అమ్మాయిది కూడా చాలా అసలు అని చెప్పేసి అసలు అలా అనకూడదు కదా. ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ ఎట్లా అంటారు. ఇంకోటి ఏంటంటే అత్యంత విషాదకరమైనది మనిషి జీవితంలో చావు. ఆ అమ్మాయి చనిపోయిందంటే ఎంత బాధలు చనిపోయిందో ఏందో నువ్వు అసలు అంటే పోలీస్ ఆఫీసర్ కూడా చాలా ఇదిగా మాట్లాడారు. ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడితే తెలంగాణ సమాజం నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. సో ఐటీ మినిస్టర్ ఈయన మించి ఇంకెవరు లేరు అని చెప్తున్నారు. అంటే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఎవరైతే జాబ్ లో ఉన్నారో సాఫ్ట్వేర్ గా అంతా, అది వాస్తవమా సార్? యాక్చువల్ గా కేటీఆర్ వాస్తవానికి కూడా కేటీఆర్ మనసు మంచిది. కేటీఆర్ బాగా క్రూయల్ పొలిటీషియన్ అయితే కాదు. కేటీఆర్ దగ్గరికి పోయి మాట్లాడితే చాలా పనులు చేసిన సందర్భం కూడా చాలా మంది చెప్తా ఉంటారు. బాగా క్రూయల్ గా వ్యవహరించి బాగా అట్లేం లేదు, ఆయనకు ఫ్యూచర్ ఉన్న పొలిటీషియనే. కాకపోతే ఖచ్చితంగా ప్రతి నెలలో కొత్త మొక్కలు వస్తాయి. ఇప్పుడు మనకు క్రాప్ ఉంటది, ఖచ్చితంగా కొత్త మొక్కలు రావా? ఒకటే మొక్క ముడుస్తుందా? అది వృక్షం అవుతుంది. వృక్షమైనా కూడా రోడ్ వెయిడింగ్ లో పోతుంది. కేటీఆర్ కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య ఉండే. పొన్నాల లక్ష్మయ్య ఉన్నప్పుడు ఏమన్నారు? అద్భుతంగా చేస్తున్నాడు అన్నారు. కేటీఆర్ అట్నే అంటారు. మారుతుంది, మార్పు ఖచ్చితంగా సహజం వస్తుంది. మార్పును కూడా యాక్సెప్ట్ చేయాలి. అట్లా ఒకరితో ఖచ్చితంగా ఉంటారు. స్కూల్ పిల్లలకి ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం, సో పుస్తకాలు అంటే కూడా మీకు బాగా అంటే పిచ్చి అని చెప్పేసి అని, అంటే లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి అని విన్నాం. దాని గురించి కాస్త అంటే నాకు దీనికి సంబంధించి మాత్రం నేను సీతక్కకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను ములుగు ఆదివాసీ ప్రాంతం పోయినప్పుడు అక్కడ సీతక్క ఏం చేస్తుందంటే ఫౌండేషన్ స్కూల్స్ ఇస్తాయి. సచ్ గ్రేట్ లీడర్. ఫౌండేషన్ స్కూల్స్ ఎట్లుంటాయంటే అవి వెదురు కర్రలతో ఉంటాయి. అందులో ఏంటంటే పాపం స్కూల్ ఉంటది, ఉపాధ్యాయుడు కూడా దొరకరు. అంటే ఇప్పుడు సీతక్క మినిస్టర్ అయింది. గతంలో కూడా చూసాను యాక్చువల్ గా మనకి ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో ఏమైతే అయిందో, అంటే తను ఎంత ఇదిగా అసలు ఫుడ్ లేని వాళ్ళకి సర్వ్ చేయడం, ఒక నదులు వాగులు దాటేసి చేయడం. గ్రేట్. అంటే చాలా మంది విధవలు వస్తాను కనద్దు కానీ కొంతమంది ట్రోల్స్ కూడా అసలు ఏం చేసింది ఫోటోస్ కి పోజులు ఇవ్వడం అని చెప్పేసి కూడా కొంతమంది ట్రోల్స్ చేశారు సార్. నేను కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు సీతక్క దగ్గరికి వెళ్లి నాకు తోచిన ఉడతా భక్తి సాయం చేసిన. తను కూడా సచ్ గ్రేట్ లీడర్. ఎట్లా అంటే నేను ఫస్ట్ సీతక్కతో వెళ్ళడం జరిగింది, తర్వాత ఇద్దరు మళ్ళీ 2 days పర్సనల్ గా మా బ్యాచ్ తో వెళ్ళడం జరిగింది. ఎండాకాలం ఖచ్చితంగా మార్చి 2020లో వచ్చింది లాక్డౌన్. పీక్స్ ఎండాకాలం. మనకేంటంటే ఎండ ఇట్లా కొడుతుంది, వేరే ప్రాంతంలో ఇట్లా కొడుతుంది ఎండ. ఇట్లా ములుగు లాంటి అడవి ప్రాంతంలో ఇట్లా కొడుతుంది, అంటే నిటార్ ఎండ కరెక్ట్ మాడ మీద కొడుతుంది. డిహైడ్రేట్ అయితే మనిషి అంటాడు. అసలు అట్లాంటి ఏరియాలలో అంతగా బాగా ప్రాణాలకు దిగించి ఒకవైపు వైరస్, ఇంకోవైపు ఆకలి. వైరస్ తో చచ్చిపోతామా లేకుంటే ఆకలితో చచ్చిపోతామా అంటే అంత యుద్ధంలో చాలా ఫైట్ చేసింది. వరదలు వచ్చినప్పుడు గానీ, కరువులు వచ్చినప్పుడు గానీ. ఇప్పుడు సమాజం ఎట్లా తయారైందంటే మంచిని మంచి అని చెప్దాం ఫస్ట్. మంచిని నేను ఎప్పుడంటే చాలా మందికి ఒకటి చెప్తాం, ఆ దోస్తులకి మంచిని మైక్ లో చెప్దాం, చెడుని చెవులో. ఆమెను కూడా ట్రోల్ చేసే విధవల్ని మనం ఏమంటాం ఇప్పుడు లేడీసే సార్ ఎస్పెషల్లీ. అసలు అంత గ్రేట్ లీడర్ ఆమెని అంటే కొంతమంది అధికార పార్టీలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారో ఏం చేస్తారో తెలియదు కానీ సీతక్క త్యాగమయ్యే జీవితం. సీతక్క గురించి మాట్లాడుకుంటే మనకు అక్షరాలు సరిపోవు. ఆమె త్యాగం చూసిల్లా ప్రమాణ స్వీకారం అప్పుడు. అవునవును, అసలు ఏంటి బాహుబలి మూవీలో ఉన్నట్లుగానే ఎంత ఇదిగా అసలు. ఇప్పుడు ఒక మనిషి కోసము అంత మంది ఆ గుండెలు చప్పట్లోనే తెలిసిపోతుంది సార్. అంటే ఎంత గ్రేట్ లీడర్. గుండెల్ని గొంతులోకి తీసుకుని అరుస్తున్నారంటే అక్కడ పెద్దమ్మ తమిళిసై గారు ఉన్నారు. తను ఆశ్చర్యపోయి అసలు ఏంటి ఈ క్రౌడ్ అని. నవ్వుతూ కూడా మీరు కానివ్వండి నేను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అవునవును. సోషల్ మీడియా ప్రజలు కొంతమంది ఉన్నారు, ప్రజలు డబ్బులు ఇచ్చి జేజేలు కొట్టించుకునే వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు. కానీ హార్ట్ఫుల్ గా రావడం అంటే అది సీతక్కే. ఫేస్బుక్ ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ దట్. డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటే ఫేస్బుక్ లో లైక్ పెరుగుతాయి కానీ ఇక్కడ ఇది సీతక్క గానీ చాలా మంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు మన దాంట్లో ఆదివాసీ ప్రాంతాలలో.
అట్లాంటి ఏరియాలో పనిచేసిన సీతక్క దగ్గర పోయినప్పుడు సీతక్క ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి నాకు బాగా ఇన్స్పిరేషన్. అంతకుముందు మా శివనగర్ ఏరియాలో కూడా చాలా మంది అరే నువ్వు ఎందుకురా బడికి పోలేదంటే అన్న నన్ను చాలా మంది చిన్నపిల్లలు కూడా అన్న అనిపిస్తారు. ఎందుకు పోలేదంటే అన్న నాన్న పుస్తకాలు కొనియలే అన్న పలకలు కొనియలే అంటే పుస్తకాలు కొనియకుంటే బడికి పోరా అంటే కొంటే అంటే ఒక 1000 రూపాయలు పెడితే మన పుస్తకాలు వస్తాయి, 500 పెడితే కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి లేదు మనం అంటే నాకు అప్పని కొంచెం పిల్లలకి ప్రతి సంవత్సరము ఒక 80,000 పుస్తకాల నుంచి 1,00,000 పుస్తకాలు ఇస్తా ప్రతి సంవత్సరం. సమ్మర్ కంటే ముందుగా తొలకరి చినుకులు ప్రారంభం అవుతానగానే అది నాకు ఇష్టం. గ్రంథాలయాలు మహబాద్ పీజీ కాలేజీలో పనిచేసినప్పుడు ప్రతి ఇయర్ మనకి స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు కంపల్సరీ ఇస్తా. ఎక్కడ ఇస్తామంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇస్తాం. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇస్తాము, కొంచెం మామూలుగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇస్తాం. అంటే రూరల్ ఏరియా ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. అది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ పుస్తకాలు ఇవ్వడం అనేది. సరే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంత బాగా ఉందంటారా? ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మెయిన్ సిటీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లలోనే సో ఆయా వాళ్ళకి అమౌంట్స్ రాకపోతే ఏంటి, ఫ్యాకల్టీ సరిగ్గా అంటే టీచింగ్ వాళ్ళు లేకపోతే ఏంటి, పిల్లలకు కూడా బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్ని అవి కూడా ఇప్పుడు మీరు ఒకటే మేడం ఇప్పుడు సిస్టమ్ ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు ఇంట్లో నాన్న చక్కగా ఉంటే అమ్మ చక్కగా ఉంటే లేక ముఖ్యంగా నాన్న అంటే మన ఫాదర్ ఎవరైతే మంచిగా ఉంటే సిస్టమ్ బాగుంటుంది. ఫస్ట్ అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉన్న సమాజాన్ని కులంగా మతంగా ప్రాంతంగా జెండర్ ఈక్వాలిటీ ఆర్థిక పరంగా ఉన్న వాళ్ళని పేదవాళ్ళని కుషవాస ఎట్లంటే వీటన్నిటికంటే ముఖ్యము విద్యా వైద్యం ముఖ్యం. ఏ దేశం అయితే ఏ ప్రాంతం అయితే ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తావో ఆ ప్రాంతము ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. కానీ ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ ఎంతగానో వచ్చేసారు, ఏసీ ఒకటి నాన్ ఏసీ ఒకటి అని చెప్పేసి స్కూల్లో ఇష్టం వచ్చినట్టుగా దండిగా దండుకున్నారు. మీరు కరోనా టైంలో చాలా మంది మొబైల్స్ తోటి ఆన్లైన్ క్లాసులు విన్నారు. చాలా మంది కరోనా టైంలో ఆల్రెడీ డ్రాప్ అవుట్స్ పెరిగినాయి. కరోనా సందర్భంలో పెరిగిన డ్రాప్ అవుట్స్ ని మనం లెక్క కడితే మనం కళ్ళు బయలు అమ్ముతాయి. చాలా మంది హోటల్స్లలో మార్కెట్లలో పనిచేస్తున్నారు. 10,000 12,000 లేని మొబైల్ రాదు. ఆన్లైన్ క్లాసులు అంటే ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ స్కూల్లో ఆన్లైన్ క్లాసులు లేవు. ఎక్కడ చదువుకోవాలి? 2020 మార్చి 20 నుంచి కరోనా స్టార్ట్ అయితే 3 వేవ్స్ అంటే 3 సంవత్సరాలు అందులో ఒక థర్డ్ వేవ్ తీసేసినా కూడా 2 వేవ్స్లలో 2 సంవత్సరాలు ఎడ్యుకేషన్ పోయింది. మీకు అక్కడ ఇప్పుడు చదువుతున్న 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి ఇప్పటికి ఫౌండేషన్ దెబ్బతిన్నది. అంటే కొన్ని స్కూల్లో, నేను అన్ని స్కూల్ గురించి మాట్లాడే సార్, గవర్నమెంట్ స్కూల్లో కొన్ని స్కూళ్లలో విద్య అనేది సరిగ్గా లేదు. సో మెయిన్ అంటే అక్కడ ఉన్న ప్రాంగణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కూడా అంటే వాటి మీద ఫోకస్ చేస్తే బాగుండేది. సో యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను కూడా నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి అంటే కొన్ని మనం ఎథిక్స్ ఫాలో అవుతాం కదా సార్, అలా పంపించిన తర్వాత అక్కడ గైడ్ ఫాలో అవ్వడం, బాత్రూమ్స్ సరిగ్గా లేకపోవడం, ప్రాపర్ గా వాటర్ లేకపోవడం, ఇవన్నీ ఫెసిలిటీ నేను ఏం చేసిన అంటే నేను ఆస్తులు సంపాదించుకోవచ్చు పిల్లలకి, బట్ బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ప్రైవేట్ సైడ్ వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు? ఎక్కడ లోపం? అంటే గవర్నమెంట్ లోపం చూడండి. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఇంకొక కారణం ఇది ఉండేది. అంటే ఒక మంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. మీరు ఓటు వేయడానికి గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లే ముందు అది గవర్నమెంట్ స్కూల్ అయితే ఒకసారి ఎడమ వైపు తిరిగి అక్కడ ఉన్న వాష్రూమ్స్ ని పరిశీలించండి. ఆ వాష్రూమ్స్ పరిశీలిస్తే మీకు ఈ ప్రభుత్వం మీద ఒక అవగాహన వస్తుంది. దయచేసి మీరు ఎవరికైనా ఓటు వేయండి అంటారు. అంటే అది గ్రేట్ పోస్టింగ్. చూడండి, అంటే వాస్తవానికి గవర్నమెంట్ ఆఫీసులలో కానీ ఇప్పటికి ఆఫీసులలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మినిమం అది ప్రకృతి ధర్మం. మినిమం ప్రకృతి ధర్మాన్ని నేచర్ కాల్ని ఎవరు ఆపలేరు. ఎడ్యుకేషన్ కు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు తగ్గినాయి. ఇప్పుడు వాస్తవానికి స్థానిక ఎమ్మెల్యేనో టీచర్లను తప్పుపట్టాల్సిన అవసరం లేదు, హెడ్ మాస్టర్ ని ప్రిన్సిపల్ ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకుంటే ఆ పాలసీని వీళ్ళు అమలు చేస్తారు తప్ప సొంత జేబు నుంచి పెట్టే పరిస్థితి వీళ్ళకి ఉండదు. చాలా మంది టీచర్స్ తెలంగాణలో సొంత జేబు నుంచి డబ్బులు పెట్టి కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు మేడం. నేను ఆ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి టీచర్స్ తప్పుపట్టాల్సిన పని లేదు. పాలసీ మారాలి, ఎడ్యుకేషన్ పాలసీ మారాలి. ప్రభుత్వమే ఇక్కడ ఫెయిల్ అవుతుందంటారా? 100%. ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు వచ్చింది? అంటే నువ్వు ప్రభుత్వానికా అలా ప్రజలకా ప్రైవేట్ వాళ్ళకా? ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు వచ్చినాయి? ఎవరిని బతికేయడానికి, ఎవరిని చంపడానికి. అంటే ప్రభుత్వం యొక్క పాలసీ సింపుల్ గా అర్థమవుతుంది మనకి. ఎవరిని చంపుతున్నది గవర్నమెంట్, ఎవరిని బతికిస్తున్నది. సో ఈ టీచర్ను తప్పుబట్టి, అక్కడ ఉన్న ఆయాలను తప్పుబట్టి, హెచ్ఎంలను ప్రిన్సిపల్ తప్పుపట్టడం కూడా పెద్ద యూజ్లెస్. ఎందుకంటే సిస్టమ్ మారాలి. ఎడ్యుకేషన్ సిస్టమే ఖచ్చితంగా గవర్నమెంట్ చేపట్టాలి. కాబట్టి నీకు అందుకే అరవింద్ కేజ్రీవాల్ గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతున్నారు? ముఖ్యంగా కేజ్రీవాల్ అయితే ఢిల్లీలో స్కూల్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేశారు. ఎడ్యుకేషన్ లేకపోతే సమాజం అడ్డుపోతుంది మేడం. ఇప్పటికే సమాజంలో 9th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, మీరు ఎప్పుడన్నా జర్నలిస్ట్ గార్డు గమనించండి, డౌన్ ట్రాడెన్ రైల్వే స్టేషన్లు అట్లాంటి ప్రాంతాలలో, మురికివాడలలో బాగా వెనుకబడ్డ ఏరియాలు చూస్తే 9th క్లాస్ పిల్లలు,
10th క్లాస్ పిల్లలు స్మోక్ చేయడం, డ్రగ్స్ తీసుకుంటున్నారు, మెయిన్ డ్రగ్స్ తీసుకోవడం, ఎరేజెక్స్ అనే ఒకటి ఉంటుంది, అది మన అది ఇదంతా చేయాల్సింది ప్రభుత్వమే కదా సార్. అదే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాడు దారి తప్పుతున్నాడు. నేను ఏమంటున్నా, 2 సంవత్సరాల కరోనా పీరియడ్ లోనే అంతమంది డ్రాప్ అవుట్ అయితే అసలు ఎడ్యుకేషన్ పాలసీ నిర్వీర్యం అయితే ఈ విద్యా వ్యవస్థ కుప్పకూలిపోతుంది కదా. అంటే గవర్నమెంట్ పాలసీ కరెక్ట్ లేదు మేడం. గవర్నమెంట్ పాలసీ కరెక్ట్ ఉంటే మనం అందరినీ తప్పు పట్టచ్చు. స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తాడు, 119లో ఒక ఆయన ఒకటి. సో గవర్నమెంట్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ మారాలి. మొన్న రీసెంట్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, ఎన్ఈపి అంటారు దాన్ని, ఎన్ఈపి 2022 వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా మార్పులు చేసి కానీ దాన్ని అమలు చేయడంలో కూడా కొంత చూడాలి. ఎడ్యుకేషన్ మాత్రం సిస్టమ్ మారాలి. కరోనా టైంలో కూడా మీరు చాలా అంటే సమాజ సేవ చేశారని చెప్పేసి అని, అంటే ఇప్పుడు కరోనా ఇప్పుడు పక్కన ఒక పర్సన్ ఉంటేనే మాస్క్ లేకపోతే అతని నుంచి మనకి ఇదవుతుందా, మనకైనా ప్రాణహాని అని చెప్పేసి ప్రతి ఒక్కరికి భయం ఉంటది. సో ఇంతకుముందు అంటే ఎవరు ఏమైతే మనకేంటి అనుకునే ప్రజలు, అంతకుముందు మాత్రం పక్కనోడు మంచిగా ఉండాలి, మనం ఇదిగా ఉండాలని చెప్పేసి అని అది మెయిన్ గా ఎక్కువగా ఇదైపోయింది. అట్లాంటిది మీరు ఈ విధంగా ప్రజలకు చాలా సేవ చేశారని విన్నాను. అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు పంపించడానికి, కానీ అంత ఇదిగా చెయ్యాలి సమాజం అని చెప్పేసి, సమాజ సేవ చేయాలి అని ఎందుకు అలా? ఉన్నది ఒకటే జీవితం, కరోనా వచ్చింది చచ్చిపోతే నా పేరు ఎట్లా గుర్తుపెట్టుకుంటా సమాజం? అంటే చరిత్రలో ఒక నిలిచిపోవాలి, ఒక మంచి వ్యక్తిగా. చిన్న అసలు అంటే కంటికి కనబడని వైరస్ మనని కొట్టేస్తుంది. చూద్దాం, సత్యర్థం బౌద్ధం ఉన్న కాడికి అయితే ఒక అంత. అంటే లక్కీ ఏంటంటే కరోనా టైం నాకు డబ్బులు ఉండే, నేను ఏం చేసిన అంటే మెల్లగా కొంచెం తొండి చేసిన మేడం. తొండి చేసి ఏం చేసిన అంటే, మావిడ నువ్వు మెల్లగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ కొంచెం ఇల్లు పెద్దగా ఉంటది కాబట్టి నువ్వు వెళ్ళు అంటే ఆమె చాలా సంతోషంగా పుట్టింటి కంటే వెళ్తుంది కదా. మెల్లగా మా ఆవిడను మా పిల్లలిద్దరు పంపించేసిన, పంపించేసి 30-40 రోజులు ఫస్ట్ వే అప్పుడు. కానీ ఆ సందర్భంలో, కరోనా సందర్భంగా నేను చాలా మంది ఆడపడుచులకి థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా మా జమునక్క అని ఉంటది, షీఈ్ సచ్ ఎ వండర్ఫుల్ అమ్మ. ఆమె 3-3:30కి పోయి కూరగాయలు ఇచ్చేది. మా ఇల్లు చిన్న ఇల్లు శివనగర్ లో, ఆ గేటు తీసేసి అక్కడికి ఒక గేట్ లాక్ చేసి చిన్న బళ్ళు వేసేది. 5 గంటల వరకు ఆడ కూరగాయలు సామాన్లు ఉంటాయి, వాళ్ళు వచ్చి తీసుకెళ్లేదు అంతే. ఒక్కోసారి ప్యాక్ చేయడానికి కూడా ఎవరు లేకపోతే నేనే ప్యాక్ చేసేది. చూసాను సార్ మీ వీడియోలు కూడా. అంటే యాక్చువల్ కూరగాయలని, బియ్యం బస్తాలని చెప్పేసి అని సేవ అసలు చాలా ఇదిగా ప్రజలకి అది చేస్తాం మేడం. అంటే ఒకటి కరోనా వైరస్ వచ్చింది, చచ్చిపోతాం కావచ్చు. నాకు ఏమైందంటే మేడం, టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఎక్కడంటే, నేను బాగా క్లోజ్ ఫ్రెండ్ తిరుపతి నాయక్ అని, ఇప్పుడు ఆయన రీచ్ లో చేస్తాడు. 2013లో హైదరాబాద్ నుంచి మన సెంట్రల్ మినిస్టర్ బలరాం నాయక్ ఉండే, ఆయన కలిసి వస్తున్న క్రమంలో కూడా మా తిరుపతి కారు నడుపుతా ఉన్నాడు, నేను పక్కన కూర్చున్నా. చాలా సడన్ గా టక్కున ఒకడు కారుతో కొట్టేసి వెళ్ళిపోతాడు. మా కారు 4 పల్టీలు కొడుతుంది అసలు. అంటే ప్రత్యేకంగా అంటే చావు ఏ కళ్ళ ముందు కనబడుతుంది, రోడ్డు మీద కనబడుతుంది మా అందరు చావు. 4 పల్టీలు కొట్టి అక్కడ చిన్నగా ఇట్లా ఒకటి, పాప ఆయన పిఎంపీ డాక్టర్లు అంటే నాకు అందుకే ఇష్టం. ఆయన ఒకటి పెద్ద గట్టి చేసుకున్నాడు, ఆయన పిఎంపీ దవాఖానా అని, పెద్ద రాడుతోటి 4 పల్టీలు కొట్టి దానికి గుద్దుకొని ఆగిపోయింది కారు. కానీ లక్కీ ఏంటంటే ఎవరికి చిన్న చిన్న గాయాలు తప్ప పెద్ద గాయాలు కాలేదు. లక్కీ అసలు చాలా. 4 పల్టీలు కొట్టిన తర్వాత అసలు ఇట్లా కారు లేచిన తర్వాత చనిపోయినాం. ఒక పునర్జన్మే అనుకోవాలి. తెల్లారి ఆంధ్రజ్యోతిలో పెద్ద హెడ్డింగ్ లో వచ్చింది. ఆ 2013లో అయిపోయింది క్లోజ్. అంటే అనుకున్నాం అప్పుడు ప్రతిరోజు మనకు బోనసే, ఈ బోనస్ ని మనం ఖచ్చితంగా వాడుకోవాలని అనుకున్నాం మేడం. కరోనాలో కూడా వాస్తవానికి అందరూ అంటే, అరే వైరస్ వచ్చింది నువ్వు బయటికి ఎందుకు వస్తున్నావు అది అంటే, మరి ఎవరు చేస్తారు, ఎవరో ఒకటి చేయాలి కదా. చాలా సంతోషంగా చేసినాం. అంటే పేద బ్రాహ్మణులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఛత్తీస్గఢ్ మైగ్రేటెడ్ కూలీలు, మా అండర్ రైల్వేగేట్ ఏరియాలో తమిళనాడు వలస కూలీలు ఉంటారు. వాళ్ళకి పాపం తెలుగు రాదు, అడగాలంటే కూడా వాళ్ళకి భాషా సమస్య ఉంటుంది. ఆదివాసీ ఏరియాల్లో సీతక్కతో కలిసి పనిచేసిన అయితే మంచి మెమరీ, అంటే మంచి మార్క్, జీవితంలో గుర్తుండిపోయే విషయం. ఇప్పటికీ మనకి హాస్పిటల్స్ లలో ఒక మాఫియా లాగా కొంత ప్రజల నుంచి అంటే బ్లడ్ సక్ చేసినట్టుగా అవ్వట్లేదు అంటారా? అంటే వాస్తవానికి కొందరు డాక్టర్ వృత్తిని సేవ కోసం వస్తారు. అవును, సో అందరూ ఆ విధంగా లేరు సార్, కొంత సేవ చేస్తున్నారు. కొందరు ఖచ్చితంగా కమర్షియల్ ఉంటారు. ఏ కమర్షియల్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, సేవే చేసే వాళ్ళు ఉన్నారు. మా శ్రీనివాస వర్మ ఉన్నాడు, మన చెస్ట్ ఫిజిషియన్. సరే ప్రైవేట్ లో ఉన్న వాళ్ళు చేస్తున్నారంటే డబ్బు కోసం ఎంతో చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. అంటే కొన్ని వేరే వాటికి టైఅప్ అయిపోయి, సో ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ తీసుకోండి, టెస్ట్లని ఇక్కడ చేసుకోండి అని పంపిస్తారు. అంటే వాళ్ళు బాగుపడుతున్నారు. బట్ పెద్దవాడు పెడతారు సార్, 2 లక్షలైనా కోట్లైనా పెడతారు, కానీ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అసలు? అది అందుకే కరోనా పెద్దవాళ్ళకి వచ్చింది. చూడండి, పెద్దవాళ్ళకి లక్షలు పెట్టే వాళ్ళకి కరోనా ఎక్కువ వచ్చింది. అసలు చాలా మంది అయితే మీరు చూడండి, ఆ కరోనా చాలా మంది పల్లెటూర్లలో కళ్ళు దాగి కూడా తగ్గించుకున్నారు. సీరియస్లీ చాలా మంది రోజు నాన్ వెజ్ ఎగ్స్ తిని తగ్గించుకున్నారు. నాకు సెకండ్ వేవ్ లో కరోనా వస్తే నేను సింపుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడి తగ్గించుకున్నా.
అంటే కరోనా వచ్చింది, కరోనా వైరస్ నిజమే, అది రెడీమేడ్ వైరస్ లేదంటే అది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తెలుస్తారు మనం చెప్పేది కాదు. కానీ భయాన్ని మాత్రం విపరీతంగా జనాల్లో కూడా చచ్చిపోతావు, నువ్వు బతుకవు, అయిపోయింది 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 అంటే అట్లా షివరింగ్ అయ్యి అంటే ప్రజలే పెంచారా ఈ భయాన్ని, లేకపోతే ఈ మెడికల్ మాఫియానే పెంచింది? మెడికల్ మాఫియా ఖచ్చితంగా పెంచింది 100%. ప్రజల్ని మొత్తం భయభ్రాంతులకు గుర్తించాలి. ఎవడైతే భయపడలేదో వాడిని కరోనా ఏం చేయలేదు. గ్రేట్ సార్. అంటే అలా గొప్ప తల్లిలు ఉండబట్టే ఇలాంటి నాయకులు ప్రజల కోసం ఏదైతే సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ పోరాడదామని వచ్చేవాళ్ళు మీలో, అంటే మీలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. నేను అంటే మేము మా అమ్మ బీడీలు చేసిన తర్వాత నెలకి అమ్మకి 1600-2000 వస్తాయి ఇప్పటికి. నాన్నకి కూడా, నాన్న ఆర్టీసీ డ్రైవర్, కానీ ఆర్టీసీ ప్రభుత్వం కాదు, అదేంటంటే ఆర్టీసీ అనేది సంస్థ. 1600 వస్తాయి, 1600-2000 వస్తాయి. నేను కరోనా అప్పుడు ఈ పీపుల్ కోసం పనిచేయడం చూసి మా అమ్మ నాకు 500-1000 రూపాయలు ఇచ్చేది. అమ్మ అస్తమా పేషెంట్, మోర్ ఓవర్ ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉంది, బాగా మేమిస్తేనే డబ్బులు అమ్మకి. సో అంటే అట్లాంటి పెంపకం మమ్మల్ని మా అమ్మ పెంచింది. ఇప్పుడు మరి అంత బాగా మీరు చూసుకుంటున్నారా సార్? ఒకప్పుడు మీరు ఏదైతే చదువుకోవాలి, చదువుకుంటేనే జీవితాలు బాగుపడతాయి అన్న మీ అమ్మగారి మాటలు ఇప్పుడు ఆ విధంగానే మీరు నెరవేరుస్తూ ఆ విధంగానే మీరు చూసుకుంటున్నారా? ఒకటే మేడం, ఇప్పుడు మనకు ఏదైతే అంటే ఈ జన్మ ఇక్కడ మనం నిలబడి మాట్లాడుతున్నాం అంటే కూడా అమ్మనే. అంటే నాన్న పాత్ర గొప్పది. అయితే ఎప్పటికీ కీర్తించబడని హీరో నాన్న. నాన్న ఎవడు పోడు ప్రపంచం. అందుకే మీరు ఈ మధ్యకాలంలో చూడండి, అన్ని సినిమాలు అర్జున్ రెడ్డి గాని, అనిమల్ గాని, అంటే కల్ట్ సినిమాలు, అన్ని సినిమాలు కూడా ఫాదర్ సెంట్రిక్ వస్తున్నాయి. అంటే ఫాదర్ ని కూడా సమాజం గుర్తిస్తుంది. కానీ అమ్మనే, అమ్మ ఆల్వేస్, అంటే అమ్మ వంటింటికి పరిమితమై ఉంటది. ఆ వంటింటి పాత్రల మీద కూడా అమ్మ పేరు ఉండదు, నాన్న పేరు ఉంటది. కానీ అమ్మ గొప్పది, ఆల్వేస్ అమ్మ గ్రేట్ ఎప్పటికీ. సార్ మీరు ఇంట్లో ఇస్తారాకులు కూడా చేశారని విన్నాను. నెక్స్ట్ అంటే ఎన్నో, ఇప్పుడు మీకు సమాజ సేవ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మీకు సమాజంలో ఏదైతే సమస్య చూసినప్పుడు చాలా బాధ అనిపించి, లేదంటే మీ కుటుంబంలోనే ఏదైనా బాధ అనిపించి మీరు పర్సనల్ గా ఏడ్చిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? అంటే వాస్తవానికి పేదరికం వల్ల చాలాసార్లు ఏడ్చిన మేడం. పేదరికము అంటే ఒక మనిషిని కొలిచే కొలమానాలు పేదరికం వల్ల ఇంత దుర్మార్గంగా ఉంటాయని నాకు తెలియదు. నాకు డాక్టరేట్ వచ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు బాధపడ్డా. అంటే సమాజంలో ఎవడన్నా 3 అంతస్తుల బిల్డింగ్ కడితే వాడు మొగుడు అయిపోతాడు. అంటే వాడు మునగారు, అసలు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు, వాని ముందు మన డాక్టరేట్ పట్ట వెలవెలపోతా ఉంటది. అంటే వాని పరంగా, మన పరంగా అది గొప్పదే. అంటే ఆర్థిక అంశాలు బాగా సమాజంలో, డబ్బు, అసలు రక్త సంబంధాలు గాని, ఫ్రెండ్షిప్ గాని, ఏది కూడా డబ్బుతో బాగా ముడిపడినాయి. పేదరికం వల్ల నేను చాలాసార్లు ఏడ్చాను. ఎవరు ఉండరు డబ్బులు, అంటే ఒక ఇస్తారాకులు కుట్టుకుంటూ కూడా మీరు ఆ విధంగా పిహెచ్డి అంటే రియల్లీ అంటే చాలా అంటే పిహెచ్డి చేయాలి. పిహెచ్డి అక్కడ ఏం చేస్తుంటే మా పిల్లలు, మా ముదిగొండ రాజు, ఈ తమ్ములంతా కలిసి ఏం చేయాలంటే అక్కడ వాళ్ళు అక్కడ నా విద్యార్థి సంఘానికి నన్ను గౌరవ అధ్యక్షుని పెట్టిల్లు, గౌరవ సలహాదారు అని పెట్టిల్లు. వాళ్ళు పాపం పిల్లలు వాళ్ళ హాస్టల్ ఉండేటోళ్ళు లేనే, వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లుంటాయి. సో నన్ను గౌరవ అధ్యక్షుని పెడితే నాకు నెత్తి మీద తలకే అది కొబ్బరికాయ పడేది అయిపోయింది. ఇక్కడ మనకు డబ్బులు లేవు, మాకు అప్పుడు బీసీలో ఫెలోషిప్ లేదు. సో తర్వాత మేము ఫైట్ చేసినాం, తర్వాత బీసీలో ఫెలోషిప్ వచ్చింది. రోజు రాత్రి 9 గంటలకి జిమ్ బంద్ చేసిన. నేను రెగ్యులర్ యాక్చువల్లీ మార్షల్ ఆర్ట్స్ ఎస్ఎన్ఎం క్లబ్ లో సోమరాజ్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాక కరాటేలో. 9 గంటలకి స్టార్ట్ చేసి ఇంత డిన్నర్ చేసేసి 9 నుంచి 12 గంటల వరకు ఒక అది రెడీమేడ్ ఇస్తారు ఉంటాయి కదా, అది సిట్టింగ్ స్టాండింగ్ ప్లేట్స్ అంటారు. ఒక 20-25 వేల రూపాయలు ఒక గిరిగిరి తీసుకొని వెనక చిన్న ప్లేస్ లో సెటప్ చేసుకున్నా. 9 నుంచి 12 గంటల వరకు రోజు ఒక గట్టిగా ఈ జిమ్ బంద్ చేసి ఇదే చేసిన. ఒక 600 రూపాయలు వచ్చేటట్టుగా డైలీ ఎవరికి చెప్పొద్దు అని మా ఇంట్లో షరతు. అంటే ఫస్ట్ టైం అంటే చాలా రోజులు అయింది కదా, అంటే అప్పుడైతే తక్కువ చేసేవాళ్ళు. కానీ రోజు 600 రూపాయలు వేస్తే అక్కడ రిక్షా అయినా చెప్పేటండి, ఎవరికి చెప్పొద్దు. ఇది పొద్దున్నే అన్ని ప్యాక్ చేసి పెట్టేది, పిన్నవర్ స్ట్రీట్ లో వేయాలి. ఆయన 50 తీసుకుంటే 550 రూపాయలు వచ్చేటి. 550 రూపాయలలో మళ్ళీ మెటీరియల్ కు మళ్ళీ 150 రూపాయలు పోతే 400 మిగిలితే ఇంట్లో 200 ఇచ్చేసేది. మళ్ళీ ఆ 200 పెట్టుకుని యూనివర్సిటీకి వచ్చి మళ్ళీ గల్లెగ రాయాలి మనం. అంటే లీడర్ అనేటోడు ఎప్పుడు డబ్బులు లేవని అనొద్దు, కష్టాలు చెప్పుకోవద్దు. సార్ మీరు బాగా సంతోషపడ్డ విషయం ఏంటి?
మీ శత్రువు ఎవరు, మీ మిత్రువు ఎవరు, అలాగే మీ గురువు ఎవరు అసలు? అంటే నాకు అంటే వాస్తవానికి నేను చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నా మేడం. ఓకే. అంటే సైన్స్ చదివినా, ఆర్ట్స్ చదివినా, కామర్స్ కూడా చదివినా. నేను మల్టీ డిసిప్లినరీ చేసిన. అంటే డిగ్రీలో బీకామ్ సార్? డిగ్రీలో బీకామ్. ఓకే. అంటే కొద్ది రోజులు కామ్ ఉన్నాం మనకి. అంటే బీకామ్ దే విల్ నెవర్ కామ్ సార్. యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో. యా థ్యాంక్ యూ, వెల్కమ్. నాకు బాగా ఇష్టమైన గురువు మా బన్నయ్యలే సారే. ఓకే. నాకు చాలా ఇష్టమైన గురువు. అంటే గురువు అంటే ఇప్పుడు మీ డిగ్రీ చదివేటప్పుడు నా పీజీ మా ప్రొఫెసర్ బన్నయ్యలే సార్ అంటే అంటే ఒక గురువు దగ్గర ఏది ఉండాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి మన కష్టము, సుఖము, దుఃఖము, బాధ, మన అచీవ్మెంట్స్, మన బాధలు, నా కుటుంబ పరిస్థితి, సార్ నాకు ఈ పరిస్థితి అది ఇట్లుందా సార్ అంటే అమ్మ గుణం ఉండాలి. గురువుకి అమ్మ గుణం ఉండాలి. ఇప్పుడు పిల్లలు తప్పు చేసిల్లని, మారం చేసిల్లని అమ్మ వదిలిపెట్టుకోదు కదా, గేట్ కూడా దాటనియది. ఎంత లొల్లి చేసినా గేట్ లోపలే లొల్లి చేయి. నువ్వు గేట్ దాటి పోతే మళ్ళీ రేటన్నా పోదవరు అంటది. మా ఐలే సార్ నిజంగా చాలా గొప్ప గురువు. ఆయనకి అమ్మతనం ఉన్నది. అంటే అమ్మలాగా ఆయనకి ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా పిల్లల మీద ఆయన నెగిటివ్ ఇంపాక్ట్ గానీ మైండ్ లో పెట్టుకోవడం గానీ ఉండదు. నువ్వు చెప్పే విషయాన్ని చాలా శాస్త్రీయబద్ధంగా ఆలోచించి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన చోట ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అంటే నాకు కూడా రేపు పొద్దున నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కాబట్టి ఇక పెద్ద స్థాయికి ఏమన్నా పోతే ఆ సార్ లాగా ఉండాలనుకుంటాను. పిల్లలు వచ్చి మనకు చెప్పుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. ఆ చెప్పుకునే స్కోప్ ఉండాలి ఉపాధ్యాయుని దగ్గర, లెక్చరర్ సార్ దగ్గర, ఐలే సార్ దగ్గర. అది సార్ దగ్గర మనం మాట్లాడుకోవచ్చు, సంబరపడవచ్చు, మన బాధలు చెప్పుకోవచ్చు. సార్ ఇది పరిస్థితి డిస్కస్ చేసే ఒక నాకు అది నచ్చుతుంది బాగా. నన్ను కవిత్వ పరంగా కూడా సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు. చాలా గొప్ప గురువు నిజంగా. తెలంగాణ సమాజంలో చాలా గొప్ప గురువు. సాహిత్య రంగంలో కూడా ఐలే సార్, బన్న ఐలే సార్ చాలా గొప్ప గురువు. ఇక నేను 3 క్వశ్చన్స్ అడిగాను. ఇక్కడ మీ శత్రువు ఎవరు, మిత్రువు ఎవరు, గురువు ఎవరు? గురువు దగ్గర ఐలే గురించి చెప్పారు. ఇప్పుడు మీ శత్రువు, మిత్రుడు చెప్పలేదు ఇంతవరకు. నాకు శత్రువులు అంటూ లేరు మేడం. నా కోపమే నా శత్రువు. అంటే మీరు అందాక అన్నారు కదా రౌడీ, సో నాకు కొంత రౌడీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో రౌడీ బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే రౌడీజం ఆ లక్షణాలు ఉన్నాయి అని అన్నారు కదా. లేదు మేడం, నేను రఫ్ అంటే 10 ఏళ్ళు శివనగర్ లో 10 ఏళ్ళు ఏదైతే ఆ ఇంపాక్ట్ నా మీద ఉన్నది. కొంతవరకు అయితే శివనగర్ ప్రజలంటే అమ్మ గొడవలకు దిగుతారు అంత అసలు ఇప్పటికీ ఉంది సార్ అది. ఒక్కోసారి మా యూనివర్సిటీలో కూడా మా దయాకర్ అన్న గాని, మా కొలిపాక సీన్ అన్న గాని, వీళ్ళు మనం కొంచెం గట్టిగా మాట్లాడతారే శివనగర్ రోడ్ అంటారు ఇప్పటికి. ఓకే. అంటే ఆ ఇంపాక్ట్ మనకి ఉంది. కానీ నాకు శత్రువులు లేరు. శత్రువులు ఎవరు లేరు. మరి మిత్రులు ఎవరున్నారు? శత్రువులు నా కోపమే. మీ కోపమే అంటే తన కోపమే తనకు శత్రువు అన్నట్టు. నా శత్రువు నాకు ఇవ్వాలి. శత్రువులు పెంచుకో. ఇప్పుడు శత్రువులు పెంచుకోవడం వల్ల మన టైం లాస్ అవుతుంది. ఎవడన్నా కూడా పని కట్టుకొని ద్వేషిస్తే నేను ఒకటే చెప్తా, మనం పిలిచి చెప్తా చాలా సీరియస్ గా. అరే ఇప్పుడు నా కోసము నన్ను నాకు అర్థమైతలేవు అనుకుంటారు అంటారు. అప్పుడు వచ్చి అదే నువ్వేమో అర్థమైతలేవు అంటే నేను పిలిచి ఏం చెప్తా అంటే, నన్ను అర్థం చేసుకునే క్రమంలో కూడా నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ కుటుంబాన్ని అర్థం చేసుకో, నీ పిల్లని అర్థం చేసుకో. నన్ను అర్థం చేసుకుంటే నీకు ఏమవుతుంది? నా గురించి ఎందుకు టైం వేస్ట్ చేస్తాను? సో శత్రువులు అంటూ నాకు లేరు మేడం. శత్రువులు అనేటో నాకు నచ్చదు. ఏమొస్తుంది పెద్ద ఇది ఎలకాలం బతుకుతామా? 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఏముంటది. మనుషుల మధ్య కొంత నారో మైండెడ్, కొంచెం జెలసీ, కొంచెం ఈగో ఉంటది. 1-2 మెట్లు దిగుతా అయిపోయి అనుకుంటా. నేను 10 మెట్లు దిగుతా. ఇక 10 మెట్లు దిగినాక కూడా ఇంతే అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో 1 మెట్లు కూడా దిగా. సో ఇప్పుడు ప్రవీణ్ గారికి అత్యంత ప్రియమైనటువంటి గురువు ఐలయ్య. సో ఇక్కడ చూసినట్టయితే శత్రువు ఎవరు లేరు, మీ కోపమే మీకు శత్రువు. మిత్రులు ఎవరు? నా ప్రియమైన మిత్రుడు నా చిర రాజేష్ కన్నా. అంటే దాదాపు చాలా మంది మిత్రులుగా చెప్పుకోవడం వేరు. మిత్రులు నాకు 10,000 మంది దోస్తులు ఉన్నారు. అంటే ప్రజాసేవ చేస్తూ ఉంటే అందరూ మిత్రులే అయిపోతారు. కానీ మన మనసుకు హత్తుకునే వాళ్ళు, మనం ఏదైనా మాట్లాడుకునే వాళ్ళు ఒకరు ఉంటారు. నాకు 2015లో డాక్టరేట్ వచ్చిన తర్వాత అప్పటిదాకా నన్ను ఇంటికి పిలిచి చాయ్ పోయని దోస్తు నా రక్త సంబంధికులు కూడా, అంటే నా కష్టాల్లో దుఃఖాల్లో నాకు కనీసం చాయ్ పోయని వాళ్ళు కూడా, అంటే నీకు కనీసం నీకు పుస్తకం కొనిస్తారా? నాకు పుస్తకం కొనిచ్చినప్పుడు అది బంగారంతో సమానం, ఒక బంగారు కడ్డీతో సమానం. అసలే బుక్స్ అంటే పిచ్చి అన్నారు. అప్పుడు లేవు కదా మేడం. అప్పుడు పుస్తకాలు కొనుక్కోవాలంటే కూడా 400-500 అయ్యేటి. అప్పుడు పుస్తకాలు గురించి ఎవరైనా పుస్తకాలు కొనిచ్చినా నాకు దేవుడే అయ్యేటోడు. నాకు ఎవరు కొనియలేదు. నాకు డాక్టరేట్ వచ్చిన తర్వాత చెప్తే అది కొంచెం ఫన్నీగా ఉంటుంది. 2015లో డాక్టరేట్ వచ్చి మనకు కొంచెం సోషల్ మీడియాలో యూనివర్సిటీలో అయిన తర్వాత నాకు 16 మంది కొత్త బామ్మర్దులు పుట్టుకొచ్చిళ్ళు. అసలు చాలా ఫన్నీ ఉంటుంది. వాడు అక్కడి నుంచి ఎక్కడి ఫోన్ చేస్తాడు, ఇక్కడి నుంచి ఫోన్ చేస్తాడు. నేను నీకు బామ్మర్ది అయితే అంటాడు, వాడు బాబాయ్ అయితే అంటాడు. వీడు అంటే మంచిదే, రిలేషన్ అనేది ఆల్వేస్ గ్రేట్.
ఒక మనిషి అనేటోడు ఎదిగేటప్పుడు వాడు ఒక నిచ్చెన మెట్లు ఎక్కుతూ 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 ఉన్నప్పుడు వాడిని కొంచెం పుషప్ ఇచ్చినా కూడా నాకు అది గొప్పగా అనిపిస్తుంది. నాకు శివనగర్ లో మేము చదువుకునే క్రమంలో కూడా కుస్మ రఘునాథ్ అన్న ఉండే, ఆయన చనిపోయాడు. కుస్మ రఘునాథ్ అన్న ఆయన కమ్యూనిస్ట్ లీడర్, గ్రేట్ లీడర్, నాకు బాగా నచ్చిన లీడర్. ఆయన మేము చదువుకునేటప్పుడు రోజు మా ఇంటి ముందు ఆగి ఒక 2 నిమిషాలు మాతో మాట్లాడి మంచిగా చదువుకోవాలని చెప్పిపోయేది. సో అట్లాంటి ఫ్రెండ్షిప్ అంటే నాకు చిర రాజేష్ కన్నా దాదాపు ఒక 30 సంవత్సరాల స్నేహం మాది. వాడు నా మీద అలిగినా కూడా నేనే వాడిని బుదరకిస్తా, ఎందుకంటే మంచోడు. చాలా మంది మిత్రుల పేరు మీద చలామణి అవుతున్నారు కానీ మీకు పర్సనల్ గా ఉంది. తర్వాత ఇప్పుడు కుల సంఘంకి వచ్చిన తర్వాత మా వనపర్తి ధర్మన్న నాకు మంచిగా అంటే నచ్చే వ్యక్తి. అంటే ఇక్కడ నచ్చాలి, ఇక్కడ ఎవరైనా నచ్చుతారు. తర్వాత నాకు బాగా ఇటీవల కాలంలో నాకు చిర రాజన్న కూడా బాగా ఇష్టం. మా డిపార్ట్మెంట్ లో ఉంటాడు. నన్ను యూనివర్సిటీలో జాయిన్ చేయించింది ఆయన్నే. యూనివర్సిటీలో నువ్వు రారా అని చెప్పి జాయిన్ చేయించింది. ఇంకోటి వాస్తవానికి శివనగర్ లో నేను బాగా ప్రేమించే వ్యక్తి ఇప్పటికి కూడా మా మంగళ సీనన్న ఉంటాడు, కొత్తపల్లి శ్రీనివాస్ అంటారు. అంటే మనం ఎప్పుడైతే బాగా ఏదో ఎదిగినాం యూనివర్సిటీలలో పోతున్నాం అని కాదు, అసలు ఏం లేనప్పుడు కూడా సీనన్న నన్ను బాగా తమ్ములా చూసిండు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఈ హర్షం రాంబాబు అన్న గానీ, అల్లం నాగరాజ్ అన్న కూడా నన్ను అంటే వాళ్ళ కుటుంబ సభ్యులలాగా చూస్తున్నాడు. మంచి మిత్రుడు అంటే ఇట్యాల కిషన్, మాకు మంచిర్యాల చిన్నప్పటి నుంచి కొందరు ఉంటారు. మన మంగళ సీన్ అన్న గానీ, చిర రాజేష్ అన్న గానీ, వాస్తవానికి మన బాబురావు ఉంటాడు, జంపుల బాబురావు ఉంటాడు. ఇంకా చాలా మంది నన్ను చాలా మంది అది చేస్తారు. చిన్నప్పుడు కూడా మా మెట్టు సీనన్న నన్ను ఇప్పటికి ఎవరు లేరు అనుకుంటేనే మొత్తం లిస్ట్ అవుట్ మొత్తం చెప్పేస్తూ అంటే 10,000 మంది దోస్తులు ఉన్నారు నాకు. కానీ దాంట్లో 10 మంది పేరు కూడా చెప్పలే. చిన్నప్పుడు మెట్టు సీనన్న ఉంటాడు, నాకు ట్యూషన్ చెప్పేది. ఆయన నన్ను తీసుకుపోయి బక్కగున్నాడు వీడు అని చెప్పి, కొంచెం తెలివి ఉన్నది కానీ బక్కగున్నాడు. అరే ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితి బాగాలేదు, నన్ను తీసుకుపోయి ఆయన ఇడ్లీ తినిపించేది. ఇడ్లీ తింటే దొడ్డవుతాడు. మేడం ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యవస్థలో ఒక మెట్టు 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 ఎక్కుకుంటా పోయేటప్పుడు ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుంది. శత్రువులు పెద్దలు, మిత్రులు చాలా మంది ఉన్నారు. చాలా మంది మిత్రులకి చలామణి అవుతున్నారు కానీ వాళ్ళ మిత్రులు ఏం కాదు. మానవ సంబంధాలు అని చెప్పేసి ఒక షాడోది ఇది కవిత్వం కూడా ఈ నేపథ్యంలోనే వచ్చిందా? అది కూడా అంతేగా. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే నాకు ప్రేమ ఉంది ఒకరి మీద అనుకున్నాం. ఎట్లుంది సమాజం అంటే నాకు బాగా ఇష్టము ఆ పర్సన్ అంటే రిలేషన్ లో ఆ పర్సన్ కి ఏమంటే నీకేం చేసిళ్ళు, నీకేం పెట్టిళ్ళు అంటే పెట్టడం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అయిపోయింది. పెట్టడం ఎంత పెడితే అంత ప్రేమ అవుతుందా? సో మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ చెప్పిండు కానీ ఇప్పుడు ప్రతి సంబంధం కూడా అట్నే అయిపోయింది. రేర్ కేసెస్ అయిపోయినాయి. ఇప్పుడు లీడర్ కూడా ఒక మంచి లీడర్ ఉంటే డబ్బులు ఇస్తేనే ఓటేస్తాం అనే పరిస్థితి ఉంటే మంచి లీడర్ చచ్చిపోతారు కదా. అంటే ఈ మంచితనం వీడు ఎప్పుడు వీడాలి, వీడు ఎప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి, ఆ కోట్ల రూపాయలు ఎప్పుడు ఓట్లో పెట్టి కొనే పరిస్థితి ఎప్పుడు రావాలి, ఎప్పుడు లీడర్ కావాలి, మంచితనాన్ని బతికించాలి కదా. అందుకే నేను స్లోగన్ తీసుకున్నా చాలాసార్లు. కరోనా సందర్భంలో కూడా ఆ ఫోన్ కొట్టు మాస్క్ పట్టు, నీకు మాస్క్ లేకుండా ఫోన్ కొడతారు, టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్ కొడితే ఇంటికి మాస్క్ పోతుంది. ఆ మాస్క్ ఫోన్ కొట్టు, కూరగాయలు పట్టు, రైస్ పట్టు పెడతారు. అట్లా కూడా ఏం చెప్పలేదు. మానవత్వం జిందాబాద్. అసలు హ్యూమానిటీ అనేది చాలా గొప్పది డబ్బుల కంటే, కానీ అంత చాలా రిజిడ్ అయిపోయింది. అంటే సార్ ఇంకోటి మీరు ఇప్పుడు అన్నారు మానవత్వం గురించి చెప్పారు. సో అందులోనే షాడో కవిత్వం అని చెప్పేసి కూడా ఆ నేపథ్యంలోనే వచ్చింది. సో అది పక్కన పెడితే యాక్చువల్ గా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా డబ్బులు పంచలేదంటారా? ప్రతి ఒక్క పార్టీ అసలు నేను అంటే మొన్న ఎలక్షన్స్ లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన. ఖచ్చితంగా ఓట్ వేయాలి, డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ. నేను అంటే వాస్తవం చెప్తున్నా, అంత ముందుకు ఒక కౌన్సిలర్ పోటీ చేసి ఉండే 20 ఏళ్ల కిందట కౌన్సిలర్ పోటీ చేస్తే నేను కూడా చిన్న క్వార్టర్ సీసాలు నేనే పంచిన. అప్పుడు తెలియక అప్పుడు జోష్ యంగ్స్టర్ లైఫ్. అప్పుడు మనకి కొత్తగా ఓటు వచ్చింది 18-20 ఏళ్ళు. అప్పుడు పంచుడు ఇట్లా జోష్ ఉండే. తర్వాత ఎందుకు పంచుతారు వీళ్ళు అంటే ఓటు వేయాలి, నీకు ఇవ్వకుంటే పంచరు నేను కొంటాను అని ఒక ఫీలింగ్ వచ్చింది. సరే నేను ఒకటి కూలీనాలు చేసుకుంటోళ్ళు, ఎడ్ల బండ్లు తోడేటోళ్ళు, రిక్షాలు దొక్కేటోళ్ళు, లేకుంటే మార్కెట్ పోయేటోళ్ళు, ఒక ఓటుకు ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు ఆశిస్తాలు అంటే ఒక లెక్క. 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోళ్ళు కూడా మొన్న వీడియోలలో మాకు ఇంటికి డబ్బులు ఇంకా 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోళ్ళు కూడా వాళ్ళ అరుగుల మీద, గద్దెల మీద రాత్రి 3 గంటల వరకు డబ్బుల కోసం వెయిట్ చేస్తే ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? సరే వాడు చూసి పేదోడు చూసిండంటే ఒక 500-1000 రూపాయలు ఉంటే కనీసం 15 రూపాయల సామాన్, పూట భోజనమో లేదంటే ఇంకా సరే వారం రోజుల సరిపడా సామాన్ వస్తుంది 1000 రూపాయలతో. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటాయి, పెద్ద బుగ్గ కార్లు ఉంటాయి. వాళ్ళు కూడా అరుగుల మీద కూర్చొని రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు 1000 రూపాయల కోసం 2000 కోసం ఎదురు చూస్తే నిజంగా నిజాయితీ ఉన్న లీడర్ కి అన్ని కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి? ఇక్కడ మీరు అన్నారు, అవును కరెక్టే. సరే ఇప్పుడు నాయకులది తప్పంటారా, తీసుకున్న ప్రజలది తప్పంటారా?
ప్రజలకు అలవాటు చేసిన నాయకులది తప్పు, వాళ్ళదే తప్పు 100%. అంటే ఇప్పుడు వేలల్లో ఇచ్చేసి తర్వాత కొన్ని కోట్లలో దండుకుంటూ ఉంటారంటారా? ఇప్పుడు బర్రెలకు ఉంది, కొల్లాపూర్ లో చేసింది. రియల్లీ గ్రేట్ అసలు. అంటే 6,000 దాకా, అంటే దాని దగ్గరలో. నీకు తెలంగాణ ఎన్నికలు 2023లో బర్రెలకే ఇన్స్పిరేషన్. సరే, ప్రతి ఒక్కరిని తిట్టడం మన తెలంగాణ సమాజంలో అలవాటైంది, కానీ బర్రెలెక్క ఇక్కడ డబ్బులు ఇస్తా అని చెప్పలే కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎక్కడ డబ్బులు ఇస్తా అని చెప్పలే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గెలిపించకపోవడం మన లోపమే. వాళ్ళు ఎక్కడ డబ్బుల కోసం చెప్పలే. అయినప్పటికీ ప్రవీణ్ కుమార్ సార్ కి 48,000-50,000 వచ్చినాయి. డబ్బులు లేకున్నా కూడా ఒక వ్యవస్థ ఉంది కదా. సో డబ్బులు ఇచ్చే వ్యవస్థ ఒకటి ఉన్నప్పుడు డబ్బులు లేని వ్యవస్థ కూడా ఒకటి ఉంటది. ఏ వ్యవస్థను మనం ప్రోత్సహిస్తున్నాం? డబ్బు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నారు కదా జనాలు, ఇప్పుడు వాళ్ళనే నిలబెడుతున్నారు కదా. సరే, ఓకే. ఈ 100 కోట్లు పెట్టి ఈయన గెలుతాడు ఎమ్మెల్యే. రేపు పొద్దున మళ్ళీ 5 ఏళ్ళకు మళ్ళీ 200 కోట్లు పెట్టాలి. ఎవరి పైసలు? ప్రజలే కదా. ఎట్లా ప్రశ్నిస్తావు? నువ్వు డబ్బులు తీసుకుంటే ఎవరి దగ్గర ఎట్లా ప్రశ్నిస్తావు? సరే, సామాన్య మానవుడు ఒక పూట తినడానికి కష్టంగా ఉన్నవాడు తీసుకున్నాడంటే అది మన సొమ్మే అని చెప్పి తీసుకోవడంలో తప్పులేదు అనొచ్చు. కానీ ఉన్నవాడు కూడా తీసుకుంటూ ఉంటే రేపు సమాజం ఎలా మారేది? ఇంకొకటి, సమాజం మారాలి అంటే ఇక్కడ జర్నలిస్ట్ వాళ్ళు కూడా చేస్తున్నది ఏంటి సార్? వాస్తవానికి ఎవరైతే నాయకులు తప్పులు తడకలు చేస్తున్నారో వాళ్ళని బయట పెట్టాలి. అలా బయట పెట్టకుండా ప్యాకేజెస్ ఇవాళ రేపులలో, అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను మాట్లాడకూడదు, బట్ జర్నలిజం అంటేనే బయటకు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. జర్నలిజం అనేది నిజాలు నిర్భయంగా తెలియజేయాలి. అయితే విషయం అంటే మీరు చూడండి, గమనించండి, గతంలో చాలా సార్లు డిబేట్ జరిగింది. ఈ కరోనా సందర్భంలో చాలా మంది కంట్రిబ్యూటర్లు, చాలా మంది విలేజ్ ఏరియాలో ఉండే రూరల్ కంట్రిబ్యూటర్స్, అక్కడ ఉండే స్ట్రింగ్ ఆపరేటర్, మన లైన్ అకౌంట్ తీసుకునే జర్నలిస్ట్, నేను అట్లా కూడా పనిచేస్తా. వాళ్ళకి ఏ సంస్థ జీతాలు ఇస్తుంది? లైన్ అకౌంట్ జర్నలిస్ట్ గా పనిచేసే జర్నలిస్ట్ కి, కాంట్రిబ్యూటర్స్ కి, రూరల్ ఏరియాలో పనిచేసే కాంట్రిబ్యూటర్స్ కి ఏ సంస్థ ఎన్ని డబ్బులు ఇస్తాను? అంటే నేను ఆ జర్నలిస్టులను మెచ్చుకోవడమో తప్పడం నా ఉద్దేశం కాదు. సమాజంలో చర్చ జరగాలి కదా. మీడియా యాజమాన్య సంస్థలు ఖచ్చితంగా ఈ కాంట్రిబ్యూటర్స్ ని, ఈ జర్నలిస్టులని వాడుకుంటున్నాయి. సో ఇక్కడ నేను నిజాలు నిర్భయంగా చెప్పాలంటున్నారు మీరు, రైట్? నిజాలు నిర్భయంగా చెప్పే పరిస్థితి ఎవరికి ఉండాలి? సింపుల్. ఇప్పుడు ఈ వార్త, ఈ జర్నలిస్టు, ఈ కాంట్రిబ్యూటరు ఇక్కడ అది చేసేసి ఐడెంటిఫై చేసి ట్రేస్ అవుట్ చేసి ఎక్కడికి పంపిస్తాడు? యాజమాన్యాన్ని పంపించాలి. అక్కడ టెలికాస్ట్ అయిద్దా? మీరు చూడండి, చాలా మంది ఈ లీడర్స్ కూడా కాంట్రిబ్యూటర్స్ ని కానీ, లైన్ అకౌంట్ వాళ్ళని కానీ, లోకల్ ఏరియా రిపోర్టర్స్ పట్టించుకోవట్లేదు. అవును, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళనే కొనేస్తున్నారు కదా. డైరెక్ట్ ఎడిటర్స్ తో మాట్లాడుతున్నారు. నేను కంట్రిబ్యూటర్ గా పనిచేసిన ఒక 10 ఏళ్ల కిందట. అప్పుడు కొంచెం లైన్ అకౌంట్ వాళ్ళకి, లోకల్ ఏరియా రిపోర్టర్ విలువ ఉండేది. ఇప్పుడు లీడర్స్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ యాజమాన్యాలతో మాట్లాడుతున్నారు. యాజమాన్యాలతోటి నాయకులు మాట్లాడే పరిస్థితి ఉన్న తర్వాత నేను ఎంత అంగి చెప్పుకుంటే ఏం లాభం? నేను పంపించేది వానికే కదా, ఆయనకే కదా, వాళ్ళకే. అక్కడనే వార్త స్పాయిల్ అవుతున్నప్పుడు ఈ జర్నలిస్ట్ మనం తప్పుపట్టి ఏం లాభం అని అంటున్నా. ఈయన ఏం చేయగలుగుతాడు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసేవాడే జర్నలిస్ట్. సో అలాంటప్పుడు అక్కడ బయట ఇప్పుడు ఫలాలన్నీ ఎవరు తింటున్నారంటే, ఇప్పుడు మనకి గత ప్రభుత్వంలో సో ఎంతో మంది 1,200 మంది బలిదానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణ. సో ఈ రోజు తెలంగాణ ఎలా వచ్చిందంటే, మనకి ఎక్కువగా వినికిడిగా వినిపించేది కేసీఆర్ పులి నోట్లో, సింహం నోట్లో తలబెట్టాడు, ఇచ్చేసాడు. ఆయన త్యాగం చేస్తే, ఆయన ఉపవాసమైన సత్యాగ్రహాలు అవి ఇవన్నీ చేస్తే తప్ప మనకి రాలేదు అని అంటున్నారు. వాస్తవానికి వాళ్ళ కుటుంబానికి ఎవరికి ఏమి అవ్వలేదు నిజాలు మాట్లాడుకుంటే గనక. సో ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించుకున్న తెలంగాణలో మరి ఇప్పుడు జర్నలిస్ట్ అనేవాడు ఇక్కడ అసలు మనకి ఏదైతే లోకల్లో ఉన్న వాడికి ప్రయారిటీ లేకుండా ఈ మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే వాళ్ళకే ఎక్కువగా ప్రయారిటీ ఉంది. సో వాళ్ళకే ఫలాలన్నీ వెళ్తున్నాయి. సో ఎప్పుడు న్యూస్ కావాలన్నా పోనీ ప్రెస్ మీట్స్ అయినా ఏమైనా వెళ్లేది ఇక్కడ లోకల్ వాళ్ళే. మీరు మన విషయం అర్థం చేసుకోవాలి. 1990లో ఎప్పుడైతే 1990 తర్వాత ఎల్పిజి సిస్టమ్ వచ్చింది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది. అంటే ప్రతిదీ వస్తువే. అది పెన్నా, పేపరా, సెల్ ఫోనా, జర్నలిస్టా, కవ్య, రచయితనా, లీడరా, ఓటరా, ప్రతిదీ వస్తువు, కమోడిటీ. ఆ కమోడిటీని ఎట్లా మనము తూచాలి? సో జర్నలిస్టుకు విలువల గురించి మనం మాట్లాడుకునే ముందు జర్నలిస్ట్ కూడా కుటుంబం ఉంటది. ఆయనకు మీరు ఒక జర్నలిస్ట్ అన్నారు. ఇప్పుడు మీ కుటుంబ పోషణ ఫస్ట్ ముఖ్యమే కదా. ఫస్ట్ నాకు నా శరీరం గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, బుద్ధ భగవానుడు ఏమంటాడంటే, ఆరోగ్యకరమైన శరీరమే ఆరోగ్యకరమైన మనసును కలిగి ఉంటదని చెప్తాడు.
జర్నలిస్టులు బొందు బుక్కి ఛాయ్ లాగి ఉప్పుడు ఉపాసం ఉండి వాళ్ళ కడుపులు మార్చుకొని అల్సర్లు వచ్చి లివర్లు వెయిట్ చేస్తూ కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి ఘోరమైన విపరీతమైన దుబ్బలో ధూళిలో ఒక లీడర్ కోసం పడిగాపులు కాసి ఒక చిన్న బయట కోసము. సరే ఇక్కడ మీరు బయట కోసం చాలా పడిగాపులు వాస్తవానికి చాలా నేను కూడా రీసెంట్ గా ఫేస్ చేశాను. వాళ్ళు పడే కష్టానికి ఇప్పుడు తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అన్నారు కదా, వాళ్ళు పడే కష్టానికి వాళ్ళ కుటుంబం వెళ్తాందా మేడం? అస్సలు వాళ్ళ కుటుంబ పోషణ సాధ్యమైతుందా? డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయా? ఈ రోజు జర్నలిస్ట్ అనే వాళ్ళకి అసలు విలువలు లేకుండా పోతున్నాయి. దీనికి కారణం రాజకీయ వ్యవస్థనా లేదంటే పొలిటికల్ సిస్టమ్? మీరు గుర్తుపెట్టుకోండి, అది జర్నలిజమే గానీ రాజకీయమే. ఒక టైం చెప్పినప్పుడు ఏదైనా మీటింగ్ ప్రెస్ మీటో లేకపోతే ఏదన్నప్పుడు ఆ టైం కి వాళ్ళు రావాలి, ఆ టైం కి మనము ఉండాలి. కానీ అలా కాకుండా ఇక్కడ కెమెరామ్యాన్స్ అయితే ఏంటి, రిపోర్టర్స్ అయితే ఏంటి, ప్రతి ఒక్కరు గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సమాజానికి ఫోర్త్ పిల్లర్ అని చెప్పేసి మీడియా అన్నారు. సింపుల్, ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానల్ ఉంది. ప్రతి రాజకీయ పార్టీ అది కరెక్టేనా సార్? అసలు ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానల్ ఉండాలనేది అది కరెక్టా? అసలు ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఛానల్ పేపర్ ఉంది. అప్పుడు వాళ్ళే గప్పలు కొట్టుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు నా గురించి నేను మాట్లాడుకోకుంటే పక్కల గురించి మాట్లాడను. ప్రతి రాజకీయ పార్టీకి ఛానల్ ఏం చేస్తుంటే ఆ ఛానల్ ఆ పేపరు వీళ్ళకి కరపత్రం లాగా మారుతుంది. ఇప్పుడు సింపుల్, ప్రెస్ మీట్ పెడతాము, పెట్టిన తర్వాత అందరినీ పిలుస్తారు పాపం. పిలిచిన తర్వాత వెయిట్ చేయాలి వీళ్ళు. ఒకప్పుడు జర్నలిస్టు ఒక పలానా జర్నలిస్ట్ వస్తాడు, నేను చాలా మందిని చూసిన, కొండలరావు సార్ అట్లాంటి వాళ్ళు, అదే విధంగా మన శివన్ అట్లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళు రాకపోతే ఈ లీడరు ఆగేది. ఆగి వాళ్ళు వచ్చిన తర్వాత అందరు వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లుంది ఆ పరిస్థితి. టక్కటక్క వాట్సాప్ లో కొట్టడం, అంటే వాళ్ళకి సంబంధించిన ఒక పక్కనే ఒక కెమెరామ్యాన్ ఒక వీడియో తీసేసి అందరికి పాస్ చేయడం, ఇదంతా అది కరెక్ట్ అంటారా అసలు యాక్చువల్ గా? అంటే వాస్తవానికి రానున్న రోజులలో జర్నలిజం బాగా బతుకు తెరువు లేని పరిస్థితికి ఏర్పడుతుంది. కరోనా తర్వాత అత్యంత దుర్మార్గమైన పరిస్థితి. అసలు జర్నలిస్టులు కొంతమంది ఇళ్లలో చూసేసారు, తినడానికి తిండి కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళిపోయి ఎంతో మంది చెప్పారు. నేను కూడా వాస్తవానికి మేడం ఒక 7-8 సంవత్సరాలు జర్నలిస్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. వాస్తవంగా నాకు అప్పుడు ఆంధ్రజ్యోతి సుధాకర్ సార్ చాలా గొప్ప వ్యక్తి నా దృష్టిలో. నన్ను పిలిచి, బాబు నువ్వు ఈ జర్నలిజం గా నువ్వు చేయలేవురా, నువ్వు బాగా సెన్సిటివ్ ఉన్నావు, అంటే నువ్వు బాగా సెన్సిటివ్ టువర్డ్స్ సొసైటీ ఉన్నావు, ఇక నువ్వు బతకలేవు, అంటే జర్నలిస్ట్ గా నువ్వు ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది బిడ్డ, నువ్వు పోయి చదువుకోపో అని చెప్పిండు. సీరియస్లీ, ఆంధ్రజ్యోతి సుధాకర్ సార్, వాళ్ళ నాన్న చనిపోతే కూడా వాళ్ళ నాన్న దళపతి, అక్కడికి పోయినాం. సుధాకర్ సారు మన నూర సీనన్న కూడా నాకు చెప్పిండు, నువ్వు యూనివర్సిటీలో చదువుకో బిడ్డ అని. వాస్తవానికి జర్నలిస్టుల గురించి నాకు ఎప్పుడు మాట్లాడినా నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే వాళ్ళ పరిస్థితులు బాగాలేవు. నమస్తేలు పడతాయి, మస్తు నమస్తేలు ఉంటాయి, కానీ సమస్య లేదు కదా సార్. సమస్య లేదు అసలు, ఇవాళ అర్థం చేసుకుంటారు. వాస్తవానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళకి కూడా అక్రిడేషన్ అనేది ఇప్పుడు ఏదైతే మనకి ఉందో చాలా ఇలా ఈ విధంగా కూడా గొడవలు. అంటే నిజానికి వాస్తవానికి జర్నలిస్ట్ కాని వాడికి అక్రిడేషన్ జేబులలో ఉన్నాయి సార్. అంటే వాస్తవానికి రైతు గాను కూడా రైతు బంధులు ఉన్నాయి, జర్నలిస్ట్ గాను అంటే అవన్నీ బయటకు వస్తున్నాయి సార్, అందరు బయటకు వస్తున్నారు. కానీ జర్నలిస్ట్ అనేవాడు బయటకు రాలేకపోతున్నాడు కదా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఇలా అంటే వేలు పెట్టి చూపించడము లేకపోతే వ్యవస్థను ఇలా ఎందుకు జరుగుతుంది అనేది రావట్లేదు. ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నాం కూడా అది జర్నలిస్ట్ సిస్టమ్ గానీ, విద్య గానీ, వైద్యం గానీ, రాజకీయం ప్రతి దాంట్లో కూడా ఒక సంఘం ఉండాలి. అది ప్రశ్నించే సంఘం ఉండాలి. ప్రశ్నించే సంఘం లేకపోతే ఎక్కడైనా అవకతవకలు జరుగుతాయి. ప్రశ్నించే సంఘం అనేది కరెక్ట్ గా ఉందంటారా సార్? జర్నలిస్ట్ గా నేను గతంలో పనిచేసిన కాబట్టి ఇప్పుడైతే నాకు పూర్తి అనుభవం లేదు. ఖచ్చితంగా అయితే ఏ సంఘమైనా కూడా ప్రశ్నించేది అయితే ముద్దు ప్రభుత్వము దొంగ బర్రెలాగా ఆ దొంగ బర్రెని మనం బొడితేనో నీళ్లు చల్లుతానో లేకుంటే ఏం చేయకుండా దెబ్బలు ఎత్తానో అది లేచే పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్టు సంఘాలను తప్పుపట్టినా ఇక్కడ ఏం లేదు, వాళ్ళ చేతిలో ఏం లేదు. సో ప్రభుత్వానికి కొన్ని రంగాల మీద ఎక్కడో ఒక చోట మార్పు అనేది రావాలి కదా సార్. ఒక్కరన్నా ఇప్పుడు ఏదైతే శివనగర్ లో ఉంది అక్కడ నాకు అంతా నచ్చలేదు, సమస్యలు అవి ఇవన్నీ, కొంత సమాజ సేవ చేయాలని చెప్పేసి మీరు వచ్చారు. అంటే ఒక్కొక్క కర్ర కలిస్తేనే ఏదో ఒక బండిల్ అయినట్టు. సో ఏదైనా ఒక మనిషి మారితేనే కదా. ప్రభుత్వము ఏ టర్న్ తీసుకుంటది అది ప్రజలు అటువైపు టర్న్ అవుతారు. అసలు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జర్నలిస్టులకు విలువ లేకుండా పెద్ద చేసి అలా చేసినప్పుడు ఈ ప్రజలలో అంటే ఈ జర్నలిస్టులలో ఎందుకు తిరుగుబాటు రావట్లేదు? ఇప్పుడు మనం వాస్తవానికి చూసుకుంటే వరంగల్లో కూడా మొన్న ఒక జర్నలిస్ట్ ఒక వీడియో తీస్తున్నారంటే తీయొద్దు అని చెప్పేసి తన మీద చేయి వేసుకోవడము, లేదంటే కేటీఆర్ వచ్చినప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ విధంగా ఏం చేస్తారు మనం? ఇప్పుడు ఎవరి మీద తిరగబడతారు? తిరగబడాలంటే యాజమాన్యం సపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ జర్నలిస్టులలోనే ఒక అంటే ఇలా జరుగుతుంది మనకి అని చెప్పేసి జర్నలిస్ట్ అది చిన్న గొంతు అయిపోయింది. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఎందుకంటారు ఈ చిన్న గొంతు ఎందుకైంది అంటారు?
డైరెక్ట్ యజమాన్యాలను మెయింటైన్ చేసే పరిస్థితి వచ్చిన తర్వాత, ఇప్పుడు పెద్ద గుమాస్తాను మెయింటైన్ చేసిన పరిస్థితి వచ్చిన తర్వాత చిన్న గుమాస్తాలకు పని ఉండదు కదా. అట్లాంటిది జర్నలిస్టులు అనేటోళ్ళు విలువగల సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల విలువ పాత్ర చాలా మార్పు ఎక్కడ రావాలంటారు? వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు తెలంగాణ సమాజంలో కేసీఆర్ ను కొట్టే మొనగాడే లేడనుకున్నారు, మార్పు రాలేదా? తెలంగాణ రాష్ట్రం రానే రాదన్నారు, రాలేదా? వరంగల్లో కూడా ఇన్ని జిల్లాలు అయితేనే వాళ్ళు అనుకున్నారా? రాలేదా? ముడుగులో ఆదివాసీ ఏరియాలో నక్సలైట్ గా పనిచేసి ప్రాణాలు ఉంటాయో పోతాయో అనుకునే సీతక్క మంత్రి కాలేదా? జర్నలిస్ట్ లో కూడా మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎప్పుడు మనం చేతులు పెట్టి అడుక్కోవడమే కాదు, మనం వెయిట్ చేయడం కాదు. ప్రతి ఒక్క ఏదైతే ఛానల్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో, ఎవరైతే కెమెరామెన్స్ ఉన్నారో వాళ్ళు అందరూ రావాలి, అప్పుడు నేను స్టార్ట్ చేయాలన్నట్టుగా మీరు గతంలో ఇలా ఉండేది అన్నారు కదా, ఆ వ్యవస్థే మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా జర్నలిస్టులు సమాజాన్ని మారుస్తారు. వాళ్ళ కోసం, వాళ్ళ మార్పు కోసం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా పోరాటం చేయని మాత్రం తెలంగాణ గడ్డనే పోరాటాల గడ్డ. ఇక్కడ పోరాటం చేయండి ఏది మారదు, ఏది రాదు. ఇప్పుడు నీ తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అన్నప్పుడు తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టుల పాత్ర విభస్తం కదా, అనిర్వచనీయం, అమూల్యమైన పాత్ర పోషించులు. కాకపోతే పాపం వాళ్ళు 10 ఏళ్ళ నుంచి వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుకోలే, అంటే పోరాడినా కూడా ఫలితం రాలేదు. సంఘాలు కూడా, అంటే ప్రభుత్వము చాలా నిర్బంధంగా ఉండే, ప్రభుత్వం జర్నలిస్టులను లైట్ అంటే ఎంత ఎంత చులకన భావం అంటే, ఇంటికి పెద్ద అసలు ఏం జర్నలిస్టులే ఏంటిది అనేది, ఏంటిది ఏ పేపర్ అనేది, ఏ ఛానల్ ఇది, ఎక్కడి నుంచి వచ్చినా ఇలా అంటే క్వశ్చన్ ఏదైతే ఒక క్వశ్చన్ రేస్ చేసి ఇది ఇలా ఉంది అని అడగలేని స్థితికి తీసుకొచ్చేసారు జర్నలిస్ట్. ఆ డామినేషన్ తోటి జర్నలిస్టులకు చాలా ఇబ్బంది పడరు. అంటే వాస్తవానికి ఇవాళ ప్రభుత్వం మారడానికి చాలా అంశాలు ఇది ఒక అంశం కూడా. అవునవును. జర్నలిస్టులను చిన్న చూపు చూసిన సమాజం ఎప్పుడు కొసలదు. ఇప్పుడు జర్నలిస్టులు వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళ బంగ్లాలు అడుగుతారా, కోట్లు అడుగుతారా, ప్రాణాలకి తెగించి పోరాడుతున్నారు కాబట్టి. చాలా మంది ఏమంటారంటే జర్నలిస్టులు ఇట్లా వార్త కవర్ చేస్తే కొంత అమౌంట్ అడుగుతారంటే మరి ఎట్లా బతుకుతారు వాళ్ళు? అంతే కదా. ఇయ్యరాదు. నువ్వు ఒక చిన్నగా కూర్చొని విలాసవంతంగా ఒక కాడ కూర్చొని నేను నలుగురు దోస్తులను కూర్చొని తాగితే ఒక 4-5 వేలు కావా? కానీ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలా చూసి పాపం తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. జర్నలిస్టులను డ్యామేజ్ చేయడం అనేది సమాజానికి చేడు. జర్నలిస్టులను కాపాడుకోవాలి, జర్నలిస్టుల హక్కులను కాపాడాలి. పౌర సంఘాలు, జర్నలిస్టు సంఘాలు వీళ్ళు లేకుంటే పొద్దు మన కోసం ఎవరు మాట్లాడతారు? అంతే కదా. సో కాబట్టి వాళ్ళ జీవితాలు బాగా, జర్నలిస్టుల జీవితాలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో గవర్నమెంటే మారాలి, ప్రజలు ఏదైనా ప్రభుత్వ పాలసీ. అంతే, ప్రభుత్వ పాలసీ మారకుండా విద్య మారదు, వైద్యం రంగం మారదు, జర్నలిజం మారదు. ఇప్పుడు చూడండి, గత ప్రభుత్వము 2 అంశాల మీద సీరియస్ గా కత్తి కట్టింది. ఒకటి జర్నలిస్టుల మీద, రెండోది ఖచ్చితంగా యూనివర్సిటీల మీద. జర్నలిస్ట్ అంటే విలువ లేదు, యూనివర్సిటీలు అంటే విలువ లేదు. యూనివర్సిటీ అంటే అసలు విలువే లేదు. గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉండగా తీసుకొచ్చి ప్రైవేట్ బిల్లు పెడతారు. జర్నలిస్ట్ అంటే లెక్కే లేదు. అంటే ఇవన్నీ ఒక్క కాడే, అంటే ప్రజలు ఊకే ఉన్నారు. బలవంతుని ముందు కొంత కాస్తంత తల వంచినా కూడా సందర్భం వచ్చినప్పుడు మాత్రం బుల్డోజ్. సో ఇప్పుడు మీరు పెరకకుల సంఘానికి అధ్యక్షుడు, సో అంటే దాని గురించి చెప్పండి. అసలు వాస్తవానికి కుల పిచ్చి లేదు, కాకపోతే కులాన్ని ఎడ్యుకేట్ చేయడంలో కూడా నేను ఉన్నా. అంటే నాకు ఏ కుల పిచ్చి లేదు. నేను చాలా సార్లు కూడా అంటా, ఇంటి పక్క ముస్లింతో నీకేం పంచాయతీ అంట. శివనగర్ లో కరోనా వచ్చినప్పుడు చాలా మంది ముస్లిం ఏరియాకి పోలే పాపం. ఢిల్లీలో వాళ్ళ ఏదో కరోనా తెచ్చుకుని అందరినీ అడ్జేస్తారంటే, ఏ వ్యక్తి అయినా తనకు తాను వైరస్ కొనుక్కొచ్చి చచ్చిపోవాలనుకుంటారా? అంటే సమాజంలో చేసే వైరస్ స్ప్రెడ్ అంటే వర్బల్ వామిటింగ్ అంటారు దాన్ని, నోటి వాంతులు. నేను ముస్లిం ఏరియాకి పోయి కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి అది చేసేది. కులము వాస్తవానికి మనకి ఉంటది, పుట్టుకలో ఉంటది, చావులో ఉంటది, శ్మశాన వాటికల్లో కూడా కులం ఉంటది. వివాహ సంబంధాల కులం ఉంటది, భోజనాల దగ్గర ఉంటది, చావుల కాడ, దినాల కాడ, అన్నిటికంటే కులం ఉంటది. కానీ కులమే మాత్రం ఫైనల్ కాదు. కులం ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో అణచివేయబడ్డ కులాలు ఎదగాలి. నేను పెరక కుల సంఘం కూడా వాస్తవం నేను చిన్నోని. వరంగల్ జిల్లాలో చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా మంది పెద్దలు నాకు సపోర్ట్ చేసారు. నా బిడ్డ నువ్వు ముందుకెళ్ళు, ఖచ్చితంగా కుల సంఘాన్ని అట్లాంటి ఎడ్యుకేట్ అవసరం, నువ్వు మాట్లాడదా, నువ్వు ఉంటే రోజు కులం పేరు వినబడుతుంది ఆ మీడియాలో అని చెప్పి. వాస్తవానికి దానికి తగ్గట్టుగా నేను జూడ్ కార్పొరేషన్ మూవ్మెంట్ 18,000 మందితో పోస్ట్ కార్డులు రాయించాం. 18,000 మందితో. వరంగల్ జిల్లాలో ఉన్న 13 మండలాలలో 18,000 మందితో రాయించి, మళ్ళీ మొన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఖచ్చితంగా ముత్తినేని వీరయ్య గారి సపోర్ట్ తోటి పెరక కుల కార్పొరేషన్ మేనిఫెస్టోలో పెట్టించినాం. పెరక కులానికి కులం
అనేది ముఖ్యమే అయింది, అంటే ఒప్పుకోవాలి. కానీ కుల పిచ్చి ఉండదు, కుల గజ్జి కుల పిచ్చి నా కులమే గొప్పదని నేను అను. నా కులం కొన్నిట్లో గొప్పది కావచ్చు, మిగతా కులం కొన్నిట్లో గొప్పది కావచ్చు. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, కాపైనే వ్యవసాయం చేస్తాడు, పంట పండిస్తాడు. మేము పెరుగులంగా మేము జనప సంచులు దాంట్లో నింపుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. పద్మశాలి బట్టలు చేస్తారు, నాగరికత నేర్పాడు. కుమ్మరైన కుండని చేస్తాడు, వడ్డరైన నాగల్ని చేస్తాడు. గొర్రెలతోటి మాంసం వస్తుంది, ముదిరాజుతో చేపలు వస్తాయి. ప్రతి ఒక్కరు అవసరమేనా కదా? ఒక్కొక్కరు వారి వారి రంగాల్లో ద బెస్ట్ కదా. అన్నిట్లో నేను బెస్ట్ అవుతానా? అన్నిట్లో బెస్ట్ ఇప్పుడు ఎవరు కాలేదు. కాబట్టి ప్రతి కులం కూడా అవసరమే, కానీ కులాల మధ్య ఐక్యత అవసరం. నేను ఒకటే అంట, ఇప్పుడు కులం గాని ముఖ్యమే, కానీ ప్రతి బియ్యపు గింజ కూడా నల్లగా ఉండదు, బియ్యపు గింజ తెల్లగానే ఉంటది. ఈ బియ్యపు గింజ మీద ఏ కులపోడు పండించిన పేరు ఉండదు. తినేటప్పుడు కూడా నువ్వు ఏ కులపోడు పండించిందని దాన్ని చూడవు. నువ్వు బియ్యం కడిగి పెడతావు, కానీ ఏ కులపోడు ఈ పలానా కులపోడు పండితేనే తింటా అని నువ్వు అంటావా? ఇప్పుడు రక్తం అవసరం ఉన్నప్పుడు పలానా కులపైన రక్తం పిచ్చి ఎక్కించుకుంటా, లేకుంటే నేను బతకనంటావా? కానీ కొంతమంది ఉన్నారు సార్, కుల అంటే కులం చెప్పగానే ఇంకా చాలా మంది చూసిన మేడం. పొద్దున్న లేస్తే వెంకటేశ్వర స్వామికి నా శివునికి మొక్కేటోళ్ళు కూడా రోగము నొప్పి వస్తే కర్ణాపురం పోయి యేసుక్రీస్తుకు ప్రభువుకు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. మనిషి అనేటోడు అవసరపూర్తి మనిషి అనేటోడు అవకాశవాది. వాడికి నిజంగా నచ్చితే ఎక్కడికైనా పోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు దేనిని వదిలేస్తాడు, ఉన్నతావును మరుస్తాడు. కులం గొప్పదే గాని అన్ని కులాలు గొప్పవి, నా ఒక్కటే గొప్పది కాదు. సో అందుకే ఇవాళ వాస్తవానికి నా కుల సంఘీయులు కూడా చాలా గొప్పగా నన్ను ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే మనం వాళ్ళ కోఆపరేషన్ తోటి ముందుకు పోతున్నామో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రామిస్ చేసిన నాన్ పొలిటికల్ గా మనం పోదాం. కులం అనే దానికి ఏదో రాజకీయ పార్టీకి తొత్తుగా మార్చి వాళ్ళని భుజం మీద ఎక్కించుకునే అవసరం నాకు లేదని చెప్పిన మేడం. ఆ విధంగా పోతాం. కుల సంఘం మనకైతే మంచి టీం దొరికింది. వరంగల్లో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పార్టీ. కులం అంటే గొప్పదే గానీ పిచ్చి ఉండకూడదు అంటారు. కుల గజ్జి ఉండకూడదు, అంతే అంతే. కుల గజ్జి ఉంటే అది వైరస్ అవుతుంది. నేనే గొప్ప మాత్రం కాదు, నేను ఎప్పటికీ గొప్ప కాదు, నా కులం మాత్రమే ఎప్పటికీ గొప్ప కాదు. అందరు కలిస్తేనే పిడికిలు అవుతుంది, ఒక్కరు ఎప్పుడు గొప్ప కాదు. అది చాలా మందిలో అది ఒక వైరస్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతీయులము మోరు మనుషులం. సార్ మీరు ఇప్పుడు పిహెచ్డి చేసిన ఉన్నత విద్యను అభ్యసించారు. అసలు విద్యార్థులకి మీరు ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం సూచనలు చేద్దాం అనుకుంటున్నారు? వాస్తవానికి పిల్లలతో మింగిల్ అవ్వడం, మాట్లాడడం చాలా మంచిగా అనిపిస్తుంది. టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారా సార్? అంటే ఇప్పుడు పిహెచ్డి చేశారు కదా, ఆర్ట్స్ కాలేజ్ లో ఉన్నా మేడం. సబ్జెక్ట్ చెప్తారా మీరు? సబ్జెక్ట్ చెప్తాను. ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్? లిటరేచర్. ఓకే, మీ ఇంగ్లీష్? తెలుగు. ఓకే. మహబాద్ పీజీ కాలేజ్ లో కూడా చేస్తున్నాను. పిల్లలు తెలుగు అంటే చాలా స్పష్టంగా. పిల్లలకి వాళ్ళకి ఏముంటది మేడం, యాక్చువల్లీ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళ మైండ్ చాలా ఎంటీగా ఉంటది, మైనం ముద్దలాగా ఉంటారు. మనం ఏది నింపితే ఏది మౌల్డ్ చేస్తే. నేను 2 విషయాలు చెప్తా వాళ్ళకి. ఫస్ట్ ఫిట్నెస్, ఖచ్చితంగా ఫిట్ గా ఉండాలి. అంటే బాడీని నిర్లక్ష్యం చేస్తే మైండ్ నిర్లక్ష్యం అవుతుంది. మంచి శరీరమే మంచి మనసును కలిగి ఉంటది. తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్. ఇక మిగతా ఈ సోషల్ మీడియా చిట్ చాట్స్ ఇవన్నీ కూడా వద్దంట. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత నీ మనసు పరిణితి చెందిన తర్వాత నువ్వు ప్రేమిస్తావా, పెళ్లి చేసుకుంటావా, ఎవరిని చేసుకుంటావా, నీ ఇష్టం, నీ చాయిస్. ఇదేం మేడం ఇప్పుడు 8వ తరగతులకి 10వ తరగతులకి ఇంటర్మీడియట్ ప్రేమ లేని ఈ ప్రేమతోటి ఎడిపోతారు. ఎట్లా పోషిస్తారు వాళ్ళు ఎట్లా పోషించబడతారు, వాళ్ళ కెరీర్ ఎట్లా నాశనం అవుతుంది. ఇదే నా జీవితాంతం ప్రేమలు పెళ్లి IAS IPS. ప్రేమ అనేది ఒకటైతే మొబైల్ ఫోన్ ఇవన్నీ ఇంటర్నెట్ ఇప్పుడు సోషల్ మీడియా. ఒకప్పుడు వాస్తవానికి మా జనరేషన్ లో అమ్మాయిని చూస్తే తలకాయ కిందకి వేసుకునేది. నీ పేరు ఏందని అడగాలంటే కూడా లాగు దడిచేది. ఇప్పుడు ఏంది పరిస్థితి ఘోరం. ఇంకా ముఖ్యంగా ఈ మొబైల్స్ వచ్చిన దగ్గర అవి ప్రేమలు కావు, సినిమాల ఫీల్డ్ లో కూడా. నేను చాలా మంది డైరెక్టర్స్ ప్రశ్న అంటే అడగాలనుకున్నా, చిన్నప్పటి ప్రేమలు చూపెడుతుంటారు వాళ్ళు. నా 5వ తరగతి అమ్మాయి, 6వ తరగతి అబ్బాయి, 6వ తరగతి. నిజంగా మీ కుటుంబ సభ్యులు అయితే అట్లా మీరు ప్రోత్సహిస్తారా? ప్రేమ అనేది ప్రతి మనిషికి ఉంటది. అంటే అది ఇన్కమ్ బేస్డ్ మాత్రమే చేస్తున్నారు. ఎంత ఘోరం, ఎంత. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రవీణ్ సార్ ఉన్నాడు, మలావత్ పూర్ణ ఉన్నారు, ఆనంద్ ఉన్నారు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కించండు. అవి ఎందుకు చెప్తలేరు? మీరు చిన్నప్పుడే ప్రేమలు చూపెడతారు. ఈ మధ్యలో ఒక దిక్కుమాల సినిమా వచ్చింది వాళ్ళు. ఆ పిల్లలు అదే కథ, వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకోవచ్చు. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ప్రేమ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేవచ్చు, ఎఫెక్షన్ అయితే ఉండొచ్చు. పర్టికులర్ దాన్ని ఒక సెటిల్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే బెటర్. పర్టికులర్ దాన్ని చూపెట్టడం వల్ల చాలా మంది చిత్రం సినిమాతో చాలా మంది జీవితాలు నష్టమైంది. ప్రేమదేశం సినిమా ఎఫెక్ట్ తోటి చాలా మంది ఫ్రెండ్షిప్ మధ్యలో గొడవలు వచ్చాయి. సినిమా ఎఫెక్ట్ ఉంటది ఖచ్చితంగా. సో మీరు మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు సమాజంలో ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ అయితే యువత అయితే ఏంటి, ఎక్కువగా అలాంటి మూవీస్ కే ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తున్నారు కదా సార్. ఇప్పుడు అంటే లోపం ఇక్కడ మనదే అనుకోవాలా, లేకపోతే తీసేవాళ్ళు ఎలాగో డబ్బుతో తీస్తూ ఉంటారు. బట్ ప్రజలు అనేది ఇలాంటి అయితేనే లైక్స్ కానీ లేకపోతే షేర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ అది ఖచ్చితంగా సమాజంలో కల్ట్ కి, కరప్షన్ కి ఖచ్చితంగా పాపులారిటీ ఉంటది, ఎక్కువ నిలబడవు.
ఇప్పుడు వాస్తవానికి అంత కేజీఎఫ్ సినిమా ఇప్పుడు తీసుకుంటే రామాయణము మహాభారతమో చెప్తానంటే ఎవరు ఉండరు సార్ అక్కడ, ఆ సభలో ఎవరు ఉండరు. కానీ లేకపోతే ఇంకేదో మీరు అన్నట్టు చిత్రము ఇంకేదో తీస్తే గనక అంటే లాస్ట్ తీసిన మూవీ అయినా కూడా అదొక సంబరం, మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటారు. జీవితాలు ఏం నిలబెట్టే సినిమాలు కావాలి. అవును అవును, అది తెలుసుకోలేకపోతున్నారు యువత. అంత కేజీఎఫ్ సినిమాలో అంత వైలెన్స్ ఉన్నప్పుడు కూడా ఒక మెసేజ్ ఉంది, ఓకే, ఎదగాలనే మెసేజ్ ఉంది. అవును, అట్లాంటి సినిమా ఎదగాలి. నెక్స్ట్ ఫస్ట్ మూమెంట్ లో కూడా తల్లి ప్రేమ, ఆ పిల్లల్ని 10th క్లాస్ పిల్లల్ని 9th క్లాస్ పిల్లల్ని చూపెడుతూ ఈ ప్రేమలంటే లేకపోతే మీ కుటుంబ సభ్యుల్ని లేకుంటే మీ వ్యవస్థలలో తీయగలుగుతారా, ఇట్లా ప్రోత్సహించగలుగుతారా? సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తామని మినిమం ఒక రాజ్యాంగం ఏం చెప్తుంది, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఓటు హక్కు కల్పించింది. అవును, అంటే మినిమం 18, అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 అని పెట్టింది. అవును, మినిమం ఒక గ్రాడ్యుయేషన్, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నీ ఇచ్చ మేరకు, నీ మనసుకు మేరకు, నీ కోరిక మేరకు నువ్వు డిసిషన్ తీసుకుంటే అవును, అది సమాజం యాక్సెప్ట్ చేసేటట్టు ఉంటుంది, నీ బతుకు తెరువు నీకు ఉంటుంది. అసలు ఏం లేని కాడ పోయి ఆగమాగం పంచాయతీ ఎందుకని. ఇప్పుడు ఈ యువత కూడా చాలా మంది పేరెంట్స్ ని ఇది కావాలి అది కావాలి బైక్స్ కావాలని చెప్పేసి అని ప్రాణాలు తీసుకోవడం, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గా సూసైడ్ చేసుకోవడం కూడా చాలా జరుగుతున్నాయి సార్. అసలు వాస్తవానికి మానవ మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాం. అవును. అసలు పిల్లల్ని పెంపకం ఎట్లా చేయాలి అవును, అనేది కొత్త రచనలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు చాలా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వస్తున్నాయి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా మోల్డ్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి అనేది కూడా ఇవన్నీ అంటే పుట్టలు ఒకప్పుడు ఇవన్నీ ఏం లేవు సార్ మనకి. సార్ జస్ట్ తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, ఏదైనా తప్పు చేస్తే 4 దెబ్బలు వేసేవాళ్ళు, అమ్మో అని చెప్పి భయంతో అటు వెళ్లకుండా చేయకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అదేం లేదు. తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది మేడం. తల్లిదండ్రులు మాత్రం 100% పిల్లల్ని డిసైడ్ చేయగలుగుతారు. ఖచ్చితంగా తల్లిదండ్రులు డిసైడ్ ఫ్యాక్టర్ ఉంటారు. పిల్లలు ఎంత డామినేషన్ చేసినా కూడా అట్లేం లేదు. వీలైతే పిల్లల్ని మనని మందలించడం జరిగినా పర్లేదు, దండించినా పర్లేదు, కానీ పిల్లల్ని సెటరేట్ చేయకుంటే మాత్రం మన ఫెయిల్యూర్ అవుతాం, సమాజం ఫెయిల్ అవుతుంది. మెయిన్ గా వచ్చేది తల్లిదండ్రులే కదా, ఎలా పెంచారు మీ పేరెంట్స్ అని చెప్పేసి కల్ప్రిట్ తయారు చేసి మనకు అసాంఘిక శక్తిగా తయారు చేసి సమాజం మీద వదిలితే వాడు ఏం చేస్తాడు సమాజాన్ని. సో ఈ మధ్యలో కూడా మా గల్లీలో ఒక అబ్బాయి స్కూల్ కి వెళ్ళను అంటే తల్లి అంటే జస్ట్ ఒక దెబ్బ వేస్తుంది, నవ్వుకుంటూ మాట్లాడుతుంది. సో అది కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది పిల్లల మీద. ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది మేడం. అంటే విలువలు గల సమాజం ఖచ్చితంగా ఈసారి మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. విలువలు లేని సమాజం ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. సరే సార్, మీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? అంటే ఇప్పుడు చూసినట్లయితే ఈ జనరేషన్ లో చాలా మంది ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళిపోతున్నారు సార్. నేను వాస్తవానికి ఎన్ని చేసినా ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా చాలా మంది వస్తున్నారు. అసలు మీకు నమ్మకం ఉందా? నేను బాగా నమ్మేది టైం ని నమ్ముతాను మేడం. టైం ఈజ్ గాడ్. నీ టైం వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేసి మనం ఏదైతే పని చేస్తుంటామో దాన్ని ఖచ్చితంగా నేను నాస్తికుని కాదు, ఖచ్చితంగా నేను దేవుని నమ్ముతా. అది కూడా దేవుణ్ణి టైం తో పాటు నమ్ముతా. అంటే టైమే దేవుడు అనుకుంటా. నీ టైం వచ్చే వరకు నువ్వు వెయిట్ చేసి ఆ ఓపిక నీకుంటే ఖచ్చితంగా నీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా టైమ్ ఈజ్ గాడ్, నేచర్ ఈజ్ గాడ్. ప్రకృతి అనేది డిసైడ్ చేస్తుంది, టైం అనేది దేని అనేది డిసైడ్ చేస్తుంది. నమ్ముతా దేవుడిని, ఖచ్చితంగా నమ్ముతా. అంటే దేవుని నమ్ముతాను అంటారు, కానీ టైం ఎక్కువగా టైమ్ ఈజ్ గాడ్, నేచర్ ఈజ్ గాడ్. మీకు ఇప్పుడు ఇష్టమైన సాహిత్యకారుడు ఎవరు సార్? అసలు నాకు బాగా ఇష్టమైన సాహిత్యకారుడు వచ్చేసి కౌముది కవిత్వము చాలా బాగా ఇష్టం. అంటే మా కోసం ఏమైనా చిన్న కవిత్వం లాగా ఖచ్చితంగా చెప్తా. కౌముది రాసే ప్రతి అక్షరం కూడా మన సౌల్ కి, మన రక్తానికి, మన రక్త స్పందనలకి దగ్గరగా ఉంటది. ఆయన ఒక మాట ఏం చెప్తాడంటే అద్భుతమైన వాక్యం, చావుదేముంది బ్రతకడం శాశ్వతమైతే కదా, బ్రతికినన్నాళ్ళు పరిమళభరితంగా బ్రతకాలి, చుట్టూ ఉన్న సమాజాన్ని పరిమళభరితం చేయాలి అంటాడు కౌముది. సచ్ గ్రేట్ పోయేట్. ఆయన విప్లవోద్యమం ఎలాగైనా బ్రతుకుతారు, కానీ మనది ఏదైతే ఉందో ఒక పువ్వులాగా జీవితం ఉందో 10 మందికి పరిమళాన్ని పంచడమే. తర్వాత నాకు అల్లం రాజేశారు నవలలు బాగా ఇష్టం. అల్లం రాజేశారు మనిషి లోపలి విధ్వంసం కథ చదివితే మన రోమాలు నిక్కబొడిచి అసలు మన రక్తపోటు ఎక్కువైతుంది. మచ్చికి ఒక 2-3 లైన్లు లాగా అదే కథ. అంటే స్టోరీ ఏముంది అందులో? మనిషి లోపల విధ్వంసం అనేది ఒక కొడుకు ఒక తండ్రికి సంబంధించిన అంటే అణచివేత, విప్లవోద్యమం ఎట్లా ఉంటది, అసలు విప్లవోద్యమంలో అసలు ఏ మాత్రం సంబంధం లేని ఒక కొడుకు పరిస్థితి ఏముంటది, తండ్రి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది చాలా గొప్ప. అసలు అది చదువుతుంటే మనం అసలు ఆ మైండ్ అసలు అల్లకల్లోలం అయిపోతుంది. మనిషి లోపల విధ్వంసం. అల్లం రాజయ్య గారు చాలా ఇష్టమైన కవి. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం బాగా ఇష్టం. అలిశెట్టి ప్రభాకర్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన కవిత్వం కూడా క్యాచ్గా ఉంటది, బాగుంటది. సార్, మీరు చాలా మహిళలకు కూడా పెళ్లిళ్ళకి సహాయం చేశారని చెప్పేసి, పెళ్లిళ్ళు చేయించారని చెప్పేసి, నెక్స్ట్ ఎవరైతే ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళకి దహన సంస్కారాలకు కూడా అలా సహాయం చేశారని విన్నాను. దాని గురించి కాస్త చెప్తారా? నిజమే. వాస్తవానికి మా అక్క చెల్లె 2 ఆడపిల్లలు, వాళ్ళ పెళ్లి కోసం మేము పడ్డ కష్టాలు తెలుసు. వాస్తవానికి జాగలు కూడా అమ్మిష్టం, మాకున్న 2 జాగలు కూడా అమ్మిష్టం.
ఆడపిల్లల్ని పెంచడము, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడము అనేది తల్లిదండ్రులకు చాలా భారం అయిపోయింది. వాస్తవానికి కేసీఆర్ పథకంలో కళ్యాణ లక్ష్మి మంచి పథకం. నేను కేసీఆర్ నా లైక్ చేయడం మొదలు పెడితే కళ్యాణ లక్ష్మి నుంచి మొదలెత్తాను. ఓకే, అది అందరికి ఇంప్లిమెంట్ అయిందంటారా సార్? మాక్సిమం అయింది మేడం, మాక్సిమం అయింది. అయితే విషయం ఏంటంటే ఆడపిల్లల్ని పెంచడం అనేది ఒక రక్షణ సమస్య, ప్రొటెక్షన్. తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళు పెట్టడం, అంగు ఆర్భాటం కాకుండా మినిమం పెళ్లి చేసినా కూడా 2 నుంచి 3 లక్షలు అయితే. అంటే మా ఇద్దరు ఆడపిల్లల పెళ్లి వ్యవస్థ మనం పడ్డ కష్టాలు తెలుసు కాబట్టి బాగా కాకుండా నా జేబులో 1000 ఉంటే 1000, 2000 ఉంటే 2000, 5000 ఉంటే 5000 ఇచ్చేస్తాను. ఆడపిల్ల పెళ్లి కోసం అయితే నా దగ్గరికి వస్తారు చాలా మంది. ఇప్పటికి ఆడపిల్ల పెళ్లి కోసం మొత్తం ఇస్తా, మగపిల్లల కోసం ఇయ్యను. అంటే వాళ్ళే ఎదురు తీసుకుంటారు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. సీరియస్లీ ఇవ్వను, ఇస్తా. అది నాకు మంచి కూడా అనిపిస్తుంది. మా ఆడపిల్లలు కదా, ఆడపిల్లల బ్లెస్సింగ్స్ ఎప్పటికైనా మనకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. ఇక చావులంటే మాత్రం మేడం, యాక్చువల్లీ నేను మా చిన్న బాబాయ్ సత్యం చనిపోయినప్పుడు మా నాన్న వాళ్ళ ఓన్ బ్రదర్, అప్పుడు ఆ డబ్బులు లేకపోతే ఒక మనిషి దహనం కూడా కాడు, డబ్బులు లేకపోతే ఈ సమాజం మనిషిని దహనం కూడా కానివ్వదు అని నేను బాగా మైండ్ లో ఇవ్వబడ్డది. వాస్తవానికి నా మొదటి కవిత కూడా మా సత్యం బాబాయ్ చనిపోయినప్పుడే. పౌరుషం మా సొంత బాబాయ్, మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు, చిన్న తమ్ముడు సత్యం. ఆయన మంచి ఫైటర్, 6'2", 6'4" ఉండే పెద్ద ఆజానుభావుడు. వాస్తవం నా మొదటి కవిత్వం కూడా అక్కడనే మొదలైంది. ఆ పౌరుషం గల కుటుంబంలో పుట్టి 5 రూపాయలు కూడా చచ్చిపోయిన బాబాయ్ అని అక్కడ నా ఏడ్చుకున్న మొదటి కవిత్వం రాసిన మొదటి వాక్యం. సో చనిపోయినగానే సమాజంలో ఎట్లంటే చాలా మంది వచ్చేసి ఓదార్స్తారు అది, కానీ ఆ దహన సంస్కారాలు కూడా చాలా కష్టమైతుంది పాపం. వీళ్ళు దుఃఖంలో వీళ్ళు దుఃఖంలో ఉంటారు. ఆల్రెడీ స్థితి కలిగిన వాళ్ళు రారు, లేటుగా వస్తారు, అన్ని అయిపోయినాక వస్తారు. నాకు మా శివనగర్ లో మా బోడకుండ్ల సాంబయ్య తాత అని ఉండే. ఆయన వాటర్ ట్యాంక్ లో పనిచేసేది. ఆయన చావు జరిగితే ఖచ్చితంగా ముందు పడతాడు, సర్వీస్ చేస్తాడు, మొబిలైజ్ చేస్తాడు. నాకు ఆయన ఆదర్శం. ఖచ్చితంగా వాళ్ళు పాపం బాధలో ఉంటారు, వాళ్ళు ఎవరిని డబ్బులు అడుగుతారు. మనం పోయి కనీసం 2000, 3000, 4000, 5000 ఎంత ఉందంట ఇచ్చిన కాడికి ఇచ్చి కొన్ని సర్వీస్ చేస్తే వాళ్ళు కొంచెం బాధ నుంచి రిలీఫ్ అవుతారు కదా. వట్టినే పోయి ఓదార్చడం అనేది నాకు ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే కొంచెం నేను చావుల కాడ గానీ చాలా పెళ్లిళ్ళకి నేను పోను, చావుల కాడికి అయితే ఖచ్చితంగా పోతా. చావుల కాడికి పోతా కంపల్సరీ. అవసరం అయితే పాడే కూడా మోస్తా. మంచిగా సత్యంగా, నీతివంతంగా, నిజాయితీగా బతికిన వాళ్ళ పాడే కూడా మోస్తా నేను. నిజంగా సీరియస్లీ 100% మోస్తాం. వాళ్ళకి సాయం కూడా చేస్తాం. ఆడపిల్లల పెళ్లి అంటే ఆడపిల్లలకి ఎంత ఇచ్చినా సమాజంలో తక్కువే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా సక్సెస్ అవుతుంది అంటే ఫస్ట్ ఆడపిల్లలకి ఉచిత బస్సు ప్రయాణం. సరే, ఇక్కడ మీరు అంటే మీరు ఇందాక కేసీఆర్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక మాట మాట్లాడతా నేను. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, అది అని చెప్పేసి అన్నారు. ఇచ్చారు కరెక్టే. అంటే యువత ఎవరైతే ఉద్యోగాలు రాకుండా ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే మాకు ఉద్యోగాలు అనేది ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఎన్నో చెప్పారు. అంటే ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన అవన్నీ చెప్పినప్పుడు అవన్నీ చేయలేదు, ఎవరికి ఉద్యోగాలు సరిగ్గా రాలేదు. అలా ఉద్యోగం వస్తే మేమే బంగారం తీసుకుంటాం కదా, మీరు మాకు ఇచ్చి చేసేది ఏంటి అని చెప్పేసి అన్నారు కదా. మరి దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇంటింటికి ఉద్యోగం అనేది ప్రపంచంలో సాధ్యపడదు. ఏ రాష్ట్రము, ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కానీ ఎందుకు ఇలాంటి అమలు కాని హామీలు ఎందుకు ఇస్తున్నారు అసలు రాజకీయ నాయకులు? అంటే కేసీఆర్ ఎవరు ఏమన్నారు ఇంటికి ఉద్యోగం అని? మొత్తం 100% జనాభాలో ఎంతమంది ఉంటారు ఉద్యోగులు? 2%, 4% ఉంటారు. మిగతా 96 మంది బతకరా? వాళ్ళకి ఆధునిక పరిజ్ఞానం పెంచి, టెక్నాలజీ పెంచి ఎంటర్‌ప్రెన్యూర్లు చేయాలి. ఉద్యోగం అడగడం ఖచ్చితంగా ప్రజల హక్కు. ఉద్యోగం అడగడం నిరుద్యోగుల హక్కు. ఖచ్చితంగా అడుగుతారు. అసలు ప్రభుత్వం అడగకుండా ఎవరిని అడుగుతారు? అడుగుతారు ఖచ్చితంగా. అయితే పథకాలు కూడా మంచియే, ఉచిత పథకాలని అంటున్నారు కానీ ఉచితాలు కావు అవి. అవి మన ట్యాక్స్ తోటి ఇచ్చేటివే. దాంట్లో ఆడపిల్లలకి ఇవ్వడం అయితే మంచిదే కదా. ఇప్పుడు ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి రావడం, ఆ కేసీఆర్ కిట్టు, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, అది పెద్ద బడ్జెట్ ఏం కాదు కదా, చాలా చిన్న బడ్జెట్ అట్లా. సో కాబట్టి దాన్ని సో మీరు అన్నారు చిన్న బడ్జెట్ అంటున్నారు. ఆ బడ్జెట్ ఏదైతే ఉందో, ఈ 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ కూడా ఏది అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్సే కాకుండా తర్వాత ఈ 5 ఏళ్ల పరిపాలనలో కూడా అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా విషయాలు నయా కాంగ్రెస్ ఇది రాహుల్ కాంగ్రెస్, ఇది పాత తరం కాంగ్రెస్ కాదు, 80+ కాంగ్రెస్ కాదు, ఇది 40+, 50+ కాంగ్రెస్. కొత్త తరం ఆలోచనలు కాంగ్రెస్ లో వచ్చినాయి. ఇప్పుడు ప్రజలుగా ఒక ఉద్యమకారునిగా, ఒక ఉన్నత విద్యావంతుడు నేనేం కోరుకోవాలంటే ఖచ్చితంగా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రజలకి ప్రభుత్వం ఇవ్వాలనే కోరుకుంటా. ఇవ్వకుంటే ఏం జరుగుద్దో తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారు. ఏ రాజకీయ నాయకులైనా గానీ ఎంతైనా గానీ ప్రజలకి అనుకూలంగా పరిపాలన జరగకపోతే తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓటు అనే ఆయుధంతో తప్పకుండా ప్రజల నుంచి ఎవరు తప్పించుకోలేరు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించి మా ప్రేక్షకులకి చాలా విషయాలు చెప్పారు.
సో ఇదండి మన కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారితో ఫేస్ టు ఫేస్. చూస్తూనే ఉండండి మాతృక టీవీ ఛానల్.